హరే కృష్ణ కేసి గారు. హరే కృష్ణ. హర హర మహాదేవ అని అరుచుకుంటూ అర్జునుడు ముందుకు సాగాడు కదా! అక్కడ యుద్ధం ఏం జరిగింది? మాకైతే తెలుసుకోవాలని చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. వివరించండి. ప్రీణయామో వాసుదేవం. నమఃపార్వతీపతయే హర హర మహాదేవ అనే ఒక రుద్ర గర్జనతో రుద్రావేశంతో ఆ శ్రీకృష్ణ పరమాత్మే రథసారథై తోలుతుండగా అర్జునుడు ఇక అరివీర భయంకర యుద్ధం చేయటానికి సంసిగ్ధుడై ఆ కౌరవుల వైపుకు దూసుకు వెళుతున్నాడు. ఆయన దూసుకు వెళుతూ ముందు ఆ శకట చక్ర శుచి వ్యూహాల స్టార్టింగులో ఆ గేటు దగ్గరే నిలబడి ఉన్న ద్రోణాచార్యుడిని చేరాడు. ఇక శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు ఆ ద్రోణాచార్యుడు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఫస్ట్ అనుకున్నది ఏంటంటే, కృష్ణుడికి చెప్పాడు, మనం ఎలాగో ఈ వ్యూహం భేదించి లోపలికి వెళ్ళిపోతాం, అది నాకు సులువే, కాన్ఫిడెన్స్ అర్జునుడిది. కానీ మనం లోపలికి వెళ్ళిన తర్వాత ద్రోణాచార్యుడు బయట ఉన్న అన్నని అంటే ఈ యుధిష్ఠిరుడిని కానీ బందీ చేసేస్తే కష్టం. కాబట్టి సాత్యకి నువ్వు నిత్యం ఎప్పుడూ కూడా ధర్మరాజు పక్కనే ఉండి ధర్మరాజుని నిత్యం కాపాడవలసినది. ఒకవేళ సాత్యకి నువ్వు కూడా ద్రోణాచార్యుడిని నిగ్రహించలేని పక్షాన ధర్మరాజా నువ్వు యుద్ధ రణరంగం వదిలేసి బయటికి వెళ్ళిపోవలసింది. ఇక నేను ఒక్కసారి ఇవాళ ద్రోణాచార్యుణ్ణి దాటి వ్యూహం లోపలికి వెళ్ళానంటే ఇక వెనక్కి తిరిగి రావటం లేదు. చేతిలోంచి వదిలిన బాణం దూసుకు వెళ్ళినట్టు నేను వెళ్ళిపోతాను. నా గోల్ ఆ లోపల ఉన్న జయద్రథుడు తల నరకటం మాత్రమే. కాబట్టి మీరందరూ మీ ప్రతిభను పూర్తిగా వాడవలసినది. సాత్యకి ఎట్టి పరిస్థితుల్లో ఈ ధర్మరాజును నువ్వు నిత్యం కాపాడవలసినది అని చెప్పి ద్రోణాచార్యుడి ముందుకు వెళ్ళి ద్రోణాచార్యుడిని చూసి ఒక్కసారిగా ఆయనకి గురువుగారికి వందనం చేసినట్లుగా నమస్కరించి 2 బాణాలని ద్రోణాచార్యుడి యొక్క కాళ్ల ముందుకు పెట్టి బాణ నమస్కారాన్ని తెలిపాడు. అసలు ద్రోణాచార్యుడికి అర్జునుడిని చూడటమే ఆయన మనస్సుకి ఒక పరవశం. అలాంటిది ఇక అర్జునుడితో ఇవాళ నేను భీకరమైన యుద్ధం చేసి వాడిని ఈ వ్యూహంలోకి లోపలికి పోకుండా నేను నిగ్రహించాలని అసలు ద్రోణాచార్యుడు తిరిగి నవ్వకుండా కేవలం అర్జునుడిని చాలా కోపంగా చూస్తూ ఆయన యొక్క ఏదైతే బాణాలు వేశాడో దానికి ఆయన ఆశీస్సులని చెప్పి, నువ్వు నన్ను నిగ్రహించి నన్ను చంపి నువ్వు ఈ వ్యూహం లోపలికి నువ్వు వెళ్ళవలసినది అని అర్జునుడు అన్నాడు. అర్జునుడు ఇంకొక 4 బాణాలని ద్రోణాచార్యుడు ముందు పడేటట్టుగా చేసి, ఏంటి గురువుగారు మిమ్మల్ని నేను నిగ్రహించడం ఏమిటి, మిమ్మల్ని నేను చంపడం ఏమిటి, నేను మీ ముందు నేను మీ ముందు ఒక చిన్న పిల్లవాడి లాంటి వాడిని. నాకు అశ్వత్థామకి ఏమన్నా తేడా ఉందా చెప్పండి? అశ్వత్థామ ఎలా మీకు కొడుకో నేను కూడా అలాంటి ఒకడినే. మీరు అశ్వత్థామని చూచుకున్న దానికంటే కూడా ఇంకా ఎన్నో రెట్లు నన్ను ఆప్యాయంగా చూచుకొని మళ్ళీ నన్ను సంహరించవలసినది, నన్ను నిగ్రహించవలసిందని అడుగుతారేంటి? నేను మిమ్మల్ని నిగ్రహించలేను, నేను మీతో యుద్ధము చెయ్యలేను అనగానే ద్రోణాచార్యుడికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాకుండా ఈ వినయ విధేయతలతో ఉన్న అర్జునుడిని చూసి ఆయన తిరిగి బాణాలు వెయ్యాలో వద్దో ఏమీ అర్థం కాని అయోమయ స్థితిలో ఉంటే ఆ రథాన్ని ఒక్కసారిగా ప్రదక్షిణాపూర్వకంగా తిప్పమని కృష్ణుణ్ణి కోరాడు. కృష్ణుడు కూడా ప్రదక్షిణగా ద్రోణాచార్యుడికి ఒక ప్రదక్షిణ చేసి ఆయన యొక్క ఎడమ నుంచి కుడివైపుకు ఒకసారిగా తిరిగి వచ్చి ద్రోణాచార్యుడి ముందు నించుంటే ద్రోణాచార్యుడికి ఏం అర్థం కాలేదు. ఇదేమిటిది, యుద్ధం చెయ్యరా అంటే ప్రదక్షిణ చేస్తావేమిటి, ఏంట్రా నీ యొక్క బాధ అని అర్జునుడిని అడిగితే, గురువుగారు మిమ్మల్ని చూడగానే నాకు మనసు పులకిచ్చి వాత్సల్యం వస్తుందే తప్ప మీ యందు నాకు ఇంకొక వికారం రాదండి. మీ ముఖం చూస్తేనే నాకు భక్తి వాత్సల్యం 2 వస్తాయి. కాబట్టి ద్రోణాచార్య మీకు అంతగా యుద్ధం చేయాలని అనుకుంటే వెనక ఉన్న వాళ్ళ వైపు యుద్ధం చేయండి. కాబట్టి మీకు మళ్ళీ ఒక పెద్ద నమస్కారాలని మళ్ళీ ఒక బాణాన్ని ద్రోణాచార్యుడు కాళ్ళ మీదకు వేసి ద్రోణాచార్యుడు పక్క నుంచి లోపలికి వెళ్ళిపోయాడు. ఇదేమిటిది, వెళ్ళిపోతావేంట్రా, యుద్ధం చేయరా, శత్రువుతో యుద్ధం చేయరా అంటే ఆ రథం ముందుకు దూసుకు వెళ్ళిపోతూ అక్కడి నుంచే ద్రోణాచార్యుడు, మీరు శత్రువు ఏంటండి, మీరు మా గురువు అయితేను కాబట్టి అని లోపలికి వెళ్ళిపోయాడు.
అసలు ద్రోణాచార్యుడికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. అంటే అర్జునుడు ద్రోణాచార్యుడి పట్లనే ఇంత ప్రేమగా ఉండి ఒక బాణాన్ని కూడా ద్రోణాచార్యుడి వైపు ఎయ్యలేనివాడు ఎంత కష్టపడి భీష్ముడిని కొట్టుంటాడో మీ మనసులోకి వదిలేశానిక. ఇక ద్రోణాచార్యుడు కూడా అప్పటి వరకు చాలాసేపు కోపంగా యాక్టింగ్ ముఖం పెట్టిన వాడై ఇప్పుడు ఒక్కసారిగా అర్జునుడిని తను స్మరించుకొని నవ్వుతూ ఆ రథంలో కూర్చున్నాడు. అలా ద్రోణాచార్యుడు రథంలో కూర్చున్నాడు నవ్వుతూ. కానీ ద్రోణాచార్యుడికి సడన్లీ ఒకటి గుర్తొచ్చింది. అమ్మా దీని వెనకాల దుశ్శాసన దుర్యోధనులే ఉన్నారు. ఒకసారి ద్రోణాచార్యుడు అర్జునుడిని వదిలాడు, వీడు నా ముందుకొచ్చాడన్న సంగతి తెలియగానే అమ్మో ఇప్పుడు ఈ దుర్యోధనుడితో ఏం టార్చర్ ఉండబోతుందో నాకు అని ఇక సరేరా సాత్యకి నువ్వు రావయ్యా నీతో యుద్ధం చేద్దామని చెప్పి సాత్యకి వైపుకు బాణాలు వేయటం మొదలుపెట్టి పాపం ఆయన యుద్ధ ధర్మంలో యుద్ధం చేయటం ఆయన ధర్మం కాబట్టి అది చేస్తున్నాడు. ఇక ద్రోణాచార్యుణ్ణి దాటాడు అర్జునుడు. ఇక కుడి ఎడమ ఎంతోమంది సైనికులుంటే అసలు ఒక్కసారిగా శకట వ్యూహంలోకి వెళ్ళిన తర్వాత చూసి నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే శకట వ్యూహంలో ఉన్న ఆ రెక్టాంగిల్ ఇటు నుంచి చివరి వరకు చూస్తే 40 మైళ్ళ దూరం ఉందంట. 40 మైల్స్ అంటే సుమారుగా ఓ 60 కిలోమీటర్ల పైన ఉన్నట్టు. అంత పెద్ద శకట వ్యూహం, అంతమంది సైనికులు. అది చూసి అర్జునుడు అంటున్నాడు, అసలు ఇంత సైనికులు ఇన్ని కిలోమీటర్లను మనం భేదించి లోపలికి వెళ్ళి మళ్ళీ ఆ చక్రవ్యూహాన్ని చూస్తే ఆ చక్రవ్యూహం మొత్తం ఆ సర్కిల్ యొక్క వైశాల్యం మొత్తం చూస్తే దాని యొక్క సర్కంఫరెన్స్ మొత్తం 20 మైళ్ళు ఉందంట. 40 మైళ్ళ శకట వ్యూహంలో 20 మైళ్ళ చక్రవ్యూహం, దాంట్లో మళ్ళీ చిన్న 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 చక్రాలు, ఆ మధ్యలో సూది. ఇక అది చూడగానే అర్జునుడికి అర్థమైంది, వాళ్ళ ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా మనం భేదించుకుంటూ లోపలికి వెళ్ళిపోవాలి అనగానే ఆ కృష్ణుడు కూడా అదే చెప్పాడు. నేను అదే అనుకున్నాను, దీర్ఘకాలంగా ద్రోణాచార్యుడితో యుద్ధం చూసి టైం వేస్ట్ చేస్తావని లోపలికి వచ్చావు. ఇంకా ఫుల్లీ లోడెడ్ అర్జున 2.0 విత్ రుద్రానుగ్రహం. ఇక నువ్వు యుద్ధం మొదలుపెట్టవలసినదనగానే ఇక అర్జునుడు తన యొక్క దేవదత్తాన్ని పూరిస్తూ తన యొక్క గాంధీవం యొక్క వింటి నారిని మోగిస్తూ ఆ టంకారాన్ని చేస్తుంటే శకట వ్యూహంలో ఉన్న జనులందరూ బాణాలు వెయ్యటం మానేసి ఒకసారిగా వారి వారి కర్ణములను చెవులను మూసేసుకొని ఆ వింటి టంకారం సౌండ్కి కడుపదురుతుంటే కింద కూర్చొని ముడుచుకొని కింద కూర్చొని చెవులు మూసుకున్నారు. అది చూచి ఇంకా ఒక్కసారిగా అర్జునుడిగా ముందుకు వెళ్ళసాగాడు. ఇలా ముందుకు వెళుతూ వెళుతూ కుడి ఎడమ బాణాలు వేస్తూనే ఉన్నాడు. ఇక అది చూచిన దుర్యోధనుడు దుశ్శాసనుడు వచ్చి అసలు యుద్ధం మొదలయ్యి కనీసం 10 నిమిషాలు కాలేదు, ద్రోణాచార్యుడు అక్కడ ఏం చేస్తున్నాడు, వీడు అసలు లోపలికి ఎలాగొచ్చాడు. ముందు దుశ్శాసనుడు అన్నాడు, నువ్వు వెళ్ళి ఎలాగైనా మన ద్రోణాచార్యుడిని కడిగేయాలి, నువ్వు ఎలా పంపించాడు అసలు అనగానే ఇక దుర్యోధనుడు తన యొక్క రథం తన వేపున్న జనాలతో ఈ అర్జునుడిని నిగ్రహించటం మానేసి ఆ అర్జునుడు లోపలికి చొచ్చుకుపోతుంటే వాడి ప్రయత్నం వాడు చెయ్యకుండా వచ్చి ద్రోణాచార్యుడి దగ్గరకు వచ్చాడు. ద్రోణాచార్యుడు అప్పుడే సాత్యకిని నిగ్రహించే ప్రయత్నం చేస్తుంటే ద్రోణాచార్యుడి రథం పక్కన రథమాపిన దుర్యోధనుడు, అసలు నువ్వు మనిషివేనా అంటే ఇక దుర్యోధనుడు టార్చర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. నువ్వు మనిషివేనా, నువ్వు ఆర్యుడివి, నువ్వు ద్విజుడివి, నువ్వు బ్రాహ్మణోత్తముడు అని నమ్మి నేను నీకు నా ప్రాణాలు నీ చేతిలో పెడితే, నా ప్రాణాలే కాదు ద్రోణాచార్య, నా చెల్లి మాంగళ్యాన్ని నీ చేతిలో పెట్టేశాను నేను. వీడే చెల్లి మాంగళ్యాన్ని వాడుకుంటున్నాడు ఇవాళ యుద్ధం కోసం. ఒక రకంగా జయద్రుడికి అర్థమైపోయి నేను వెళ్ళిపోతాను రా, నన్ను వదిలేయండి రా, 13 రోజులు యుద్ధం చేశానంటే లేదు లేదు నువ్వు ఉండాల్సిందే, నువ్వు ఉంటేనే అర్జునుడు శపథాన్ని నెరవేర్చచ్చు. మనం వాడు శపథంలో ఓడిపోతే వాడు చచ్చిపోతాడు ఆత్మహత్య చేసుకొని, మనకి ఇక పూర్తిగా విజయం చేకూరుతుందని చెల్లి యొక్క మాంగళ్యాన్ని వాడుకుంటూ వాడి యొక్క గెలుపుకి నా చెల్లి మాంగళ్యాన్ని నీ చేతిలో పెడితే
నువ్వు ఇంత మోసం చేస్తావా మమ్మల్ని? ముందు నుంచి నువ్వు ద్రోణాచార్యుడివి, నువ్వు అర్జునుడంటే నీకు ప్రియ శిష్యుడే. ఎంత ప్రియ శిష్యుడివైతే మాత్రం ఇంత మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తావా నువ్వు? నువ్వు పామువి, నువ్వు కప్పవు అర్థం కాక మేము చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక పోలిక వాడుతున్నాడు ఉపమానం. ఏంటంటే పాము పామని, కప్ప కప్పని అర్థమైపోతే ప్రాబ్లమే లేదు. కానీ నువ్వు పామువో కప్పవో కూడా మాకు అర్థం కాదు. కప్పలాగా అరిస్తే పోనీ పాము వచ్చి తింటది ఆ కప్పని, కానీ పామే కప్పలాగా అరిస్తే కప్ప పాము అనుకొని పాము దగ్గరికి వెళితే ఆ పాము కప్పని తినేస్తుంది. మీకు అర్థమైందా ఈ ఈ ఈ లాజిక్ ఏంటో? నువ్వు పామువో కప్పవో కాకుండా ప్రవర్తిస్తున్నావు అంటే ఈ ఉపమానం ఏంటంటే కప్ప అరవగానే పాము వెళ్ళి కప్పని తినేయాలి. లేదా పాము పాములాగా అరిస్తే కప్ప ముందే అమ్మో ఇక్కడ పాము ఉందని వెళ్లకుండా ఉంటుంది. కానీ ఆ పామే కప్పలాగా అరిస్తే కప్ప ఇంకొక కప్ప ఉందేమో అని దగ్గరికి వెళ్ళగానే ఆ పాము కప్పని తినేస్తుంది. అలాగా నువ్వు కప్పవో పామువో అర్థం కాకుండా కప్పలో నిన్ను నమ్మి నీ దగ్గరకు వచ్చాం. నువ్వు మా వైపు యుద్ధం చేసినట్టు చేసి వాళ్లకు కోవర్ట్గా పనిచేస్తున్నావు. నువ్వు అసలు నిజంగా మనస్సాక్షి ఉన్నవాడివేనా? నువ్వు యుద్ధం చేసుంటుంటే 5-10 నిమిషాల్లో అర్జునుడు లోపలికి వస్తాడా అని తనకి విద్య నేర్పించిన తన గురువుని ఇలా అనరాని మాటలంటే ద్రోణాచార్యుడికి ఏమనాలో అర్థం కాక, దుర్యోధన ముసలివాణ్ణి నేను, ఒళ్ళు దాచుకోకుండా యుద్ధం చేస్తున్నాను, ఈ నరనారాయణులు మామూలు వాళ్ళు కానే కాదు. ఆ మాటకొస్తే నేను ఓపెన్గా చెప్పాను కదా, అర్జునుడు లేకపోతే నేను ధర్మరాజుని పట్టుకుంటానని నీకు చెప్పాను. అర్జునుడిని నువ్వు నిగ్రహించు, ధర్మరాజుని నేను పట్టుకుంటాను. అదే కదా మన డీల్. నువ్వేం చేస్తావు? యుద్ధం అంతా నేను చేస్తే నువ్వేం చేస్తావు? నువ్వు కూర్చొని హల్వా తింటావా నీ యొక్క రథంలో? సిగ్గులేదు నువ్వు ఇలా మాట్లాడటానికి? మళ్ళీ గురువునని మర్చిపోయి కూడా కప్ప నక్క అని పనికి మాలిన సామెతలు చెప్తావా? వాడు నాకు ప్రదక్షిణ చేసినా నేను యుద్ధంలో ఒక బాణం వేసే లోపల వెను చూపించి లోపలికి వెళ్ళిపోయాడు. దానికి నేనేం చేయను? వెనక నుంచి బాణాలు నువ్వేసి అభిమన్యుడిని చంపుతావేమో, నేను చంపను. అలాగా నా దగ్గర ఆ క్షత్రియ ధర్మం లేదు. కాబట్టి ఒళ్ళు దగ్గర ఉంచుకొని నువ్వు మాట్లాడవలసినది ఇప్పుడు నేను ధర్మరాజుని పట్టుకునే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే కృష్ణార్జున లోపలికి వెళ్ళిపోయారు. మొన్నటి వరకు సంక్షప్తకులు వాళ్ళతో యుద్ధం చేశారు. నువ్వేం చేస్తావు? నువ్వు నీ తమ్ముళ్ళు పోయి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని నిగ్రహించండి. నేను ఇక్కడ నా పని నేను చేస్తాను. మిగతా వాళ్ళు లోపలికి రానియకుండా, మిగతా పాండవులు ధర్మరాజుని కాపాడకుండా ధర్మరాజుని బందీ చేసే ప్రయత్నం నేను చేస్తాను అనగానే ఇంత గట్టిగా ద్రోణాచార్యుడు రిప్లై ఇస్తే భీష్ముడిలాగా కాకుండా దుర్యోధనుడికి ఒక భయం వేసింది. ఏమిటంటే అసలే చెల్లి మాంగళ్యంతో ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాడు దుర్యోధనుడు. అలాంటిది ద్రోణాచార్యుడికి కానీ తెక్కొచ్చి ఆ ధనస్సు బాణం కింద పడేసి నేను వెళ్ళిపోతానురా, నీ యుద్ధం నువ్వు చేసుకో, నన్ను పాము కప్ప అని చెప్పి పనికి మాలిన కథలు నాకు చెప్తావా నువ్వని అంటాడేమో అని నేను అర్జునుడు 10 నిమిషాల్లో వ్యూహాన్ని భేదించి లోపలికి వస్తే అది చూచి తట్టుకోలేక రాగద్వేషాలకు లోనై కోపం నన్ను ఆవహించి, ఆచార్య మీ పట్ల నేను అపరాధం చేశాను, మిమ్మల్ని నేను విసిగించాను, మీ మనసుని బాధ పెట్టాను, నన్ను క్షమించవయ్యా ద్రోణాచార్య, మా వాళ్ళని తుక్కు కింద కొడతాడు ఇప్పుడు అర్జునుడు లోపలికి వెళ్ళి, కాబట్టి కొంచెం మమ్మల్ని రక్షించవయ్యా, నిన్ను నమ్మిన మా ప్రాణాలు నీ చేతిలో పెట్టాం, మా బావ కూడా నువ్వు ఇక్కడ యుద్ధం చేసి కాపాడుతావని లోపలెక్కడో శుచి వ్యూహంలో కూర్చొని మంచిగా నిద్రపోతున్నాడు వాడిప్పుడు తెలిస్తే లోపలికి అర్జునుడు వచ్చాడని వాడు అక్కడే హార్ట్ అటాక్ పోతాడు, నువ్వు నన్ను కాపాడవలసినది ద్రోణాచార్య అని అడిగాడు. ఇక వీడు ఏం చెప్తాం, ఒక బైపోలార్ క్యాండిడేట్ ఈ దుర్యోధనుడు. ఎందుకంటే వాడికి నచ్చితే నెత్తిన పెట్టుకుంటాడు, నచ్చకపోతే కాళ్ళ దగ్గర పెట్టుకుంటాడు, అందితే తల లేకపోతే పీకా పట్టుకునే మనస్తత్వం ఉన్నవాడు ఈ దుర్యోధనుడు. ఇక ఏం చేయాలో అర్థం కాక ఎంతైనా గురువు, వీడిని కాపాడాల్సిన ధర్మం కూడా అతనికే ఉంది కాబట్టి దగ్గరికి పిలిచి నువ్వు కొంచెం ఒళ్ళు దగ్గర ఉంచుకొని మాట్లాడాలి, నువ్వు మాట్లాడే మాటలకు నిజంగా యుద్ధం చేసేవాడికి కూడా చేయాలనిపించదు, కాబట్టి నువ్వు కొంచెం మంచిగా మాట్లాడు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది దుర్యోధన, కాబట్టి నీ నోరే మంచిది కాదు, దానివల్లనే ఇక్కడి వరకు తెచ్చుకున్నావు, పోన్లే ఏదైనా నువ్వు నన్ను ప్రాధేయపడ్డావు, నేను కూడా ద్విజుణ్ణి, నీకు ఒకసారి అభయం ఇచ్చాను కాబట్టి నా దగ్గర ఒక విశేషమైన కవచం ఉంది. ఈ కవచం ఏమిటంటే ఇది మహాకవచం. ఈ కవచాన్ని నువ్వు ధారణ చేసి నువ్వు యుద్ధంలో ఉంటే ఏ క్షత్రియుడు నిన్ను సంహరించలేడు. కాబట్టి ఈ కవచాన్ని వేసుకో,
నిన్ను అర్జునుడు కొట్టలేడు ఈ కవచం ఉన్నంతసేపు. పొయ్యి నువ్వు, నీ తమ్ముళ్ళు, నీ కర్ణుడు, నీ శకుని అందరూ కలిసి అర్జునుణ్ణి సైంధవుడి దగ్గరికి, జయద్రథుడి దగ్గరికి వెళ్ళకుండా కాపాడు. నన్ను నమ్ము. విజయీభవ. ఈ కవచాన్నేసుకొని నువ్వు ముందుకు వెళ్ళమంటే, ఇక ద్రోణాచార్యుడు చేసింది ఓ రకంగా మంచిదే. ఏదో అద్భుతమైన కవచధారణ ఇచ్చాడు. మహాకవచాన్నిచ్చాడు. ఇక నేను వెళ్ళి నేను విశేషమైన యుద్ధం చేసి అర్జునుడిని నేను నిగ్రహిస్తాను. గురువుగారు మీరు ఖచ్చితంగా ఇవాళ ధర్మరాజుని సశరీరంగా పట్టుకోవలసినది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక వాడు వెళ్ళిపోయిన తర్వాత ద్రోణాచార్యుడు కూడా చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వ్యక్తి. ఇన్నిన్ని మాటలు పడుతూ ఆయన మనసు గాయపడింది ద్రోణాచార్యుడిది. అప్పుడు ఆయనకి భీష్ముడి యొక్క కష్టం గుర్తొచ్చింది. వీడు ప్రతిరోజు వచ్చి చేసే టార్చర్ ఎలా ఉంటుందో ద్రోణాచార్యుడికి అర్థమైంది. సూటిపోటి మాటలతో గుచ్చుతాడని. ఇక అర్జునుడు ఒక్కసారిగా ఆ చక్రవ్యూహం వైపుకు వెళ్ళిపోగా, చక్రవ్యూహంలో మొట్టమొదట ఈ కాంబోజ దేశరాజైన సుదక్షిణుడు ఆ కాంబోజ సింధు రాజ్యాల గుర్రాలని కొన్ని లక్షలను ముందు పెట్టి అసలు ఆ చక్రం లోపలికి కూడా వెళ్ళనివ్వకుండా అర్జునుడిని నిగ్రహించగలుగుతున్నాడు. ఇక కాంబోజ దేశపు గుర్రాలంటే అవి ఒక్కొక్కటి ఒక్కొక్క ఉత్తమ జాతి గుర్రాలు. ఇవాళ కజకిస్తాన్ అని మీకు చెప్పాను, ల్యాండ్ ఆఫ్ హార్సెస్, సింధు జాతికి చెందిన గుర్రాలు. ఇక కాంబోజ జాతికి చెందిన గుర్రాలు ఇంకా టాప్ నాచ్. మొత్తం వెస్ట్రన్ ప్రావిన్స్, ఈ కాందహార్, ఈ గాంధార రాజ్యం, సింధు, పాకిస్తాన్, ఈ కాంబోజా, ఈ కజకిస్తాన్, ఈ మూడు కలిసి దుర్యోధనుడికి చాలా క్లోజ్ అలయన్స్ అనమాట. ఎందుకంటే సింధురాజే ఇప్పుడు లోపల దాక్కున్నాడు, వాడే జయద్రథుడు. కాంబోజ గాంధార రాజులు ఫస్ట్ కాపాడుతున్నారు ఇప్పుడు. ఇక సుదక్షిణని చూచి ఒక విశేషమైన బాణం వేసి సుదక్షిణని కొట్టేశాడు అర్జునుడు. ఇక సుదక్షిణ పడిపోయాడు. పడిపోగానే ఇంకా ఒక చక్రాన్ని భేదించి ఇప్పుడు ఇంకా లోపలికి వెళుతున్నాడు అర్జునుడు. ఎప్పుడైతే ఇక కాంబోజ రాజ్యానికి చెందిన సుదక్షిణని అర్జునుడు కొట్టివేశాడో, ఇక ఆ కాంబోజ రాజ్యానికి ఉపరాజ్యాలైన వాళ్ళు, అక్కడ ఉన్న మహాయోధులు, ఒకడి పేరు ద్రిధాయు, ఒకడి పేరు అచ్యుతాయు, వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి లక్షల సంఖ్యలో గుర్రాలను తీసుకొని వస్తుంటే, ఇక గాంధీవము యొక్క బాణాల చేత విశేషంగా గాయపరుస్తూ వచ్చిన రథాన్ని, వచ్చిన గుర్రాన్ని, వచ్చిన ఏనుగుని పడేస్తూ అర్జునుడు అలా ముందుకు సాగిపోతున్నాడు. అసలు ద్రిధాయువుని కొట్టినప్పుడు అది ఎలా ఉందంటే, అర్జునుడి యొక్క రథం ముందుకు సాగుతూ ఆ అర్జునుడి యొక్క బాణం ఒకటి వెళ్ళి ద్రిధాయువుని తగిలే లోపల రథం ద్రుధాయువు పక్క నుంచి వెళ్ళిపోతుంది. అంటే ఆ బాణము వదిలిన ఫాస్ట్నెస్ కంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ గుర్రాలను నడుపుతున్న వేగం చాలా ఎక్కువగా ఉంది. అలాగే ద్రిధాయువు పక్కన అచ్యుతాయువు. ఇక దీని తర్వాత అవంతి రాజులు ఇంకొక చక్రం లోపలికి వెళ్ళగానే ఆ చక్ర వ్యూహంలో అక్కడ ఇంకొక పొరలో వింద, అనువింద అనే అవంతి రాజులు ముందుకొచ్చారు. ఇక విందని, అనువిందని క్షణకాలంలో 2 బాణాలు వేసి వాళ్ళ గుండెల్లోంచి బాణాలు దిగి కింద పడేటట్టుగా చేశాడు. ఇక ఇలా భేదించుకుంటూ ఎందుకంటే చాలా డిస్టెన్స్ ఉంది, ఎన్నో కిలోమీటర్లు ప్రయాణించాలి. అలా దూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటే ఇక దుర్యోధనుడు ఎప్పుడైతే వింద, అనువిందలను అర్జునుడు సంహరించాడో, ఆయన ఇక ముందుకు వచ్చి ఆ కృష్ణార్జునుల ముందు నించున్నాడు. ఇప్పుడు దుర్యోధనుడు తన యొక్క మహాకవచంతో. అసలు అనువింద, వింద, ఆ కాంబోజరాధ సుదక్షిణలను అంత సైన్యాన్ని నిర్మూలించిన అర్జునుడు, ఫాములో ఉన్న అర్జునుడు ముందుకు వచ్చి దుర్యోధనుడు నించోవటం అనేది అది ఒక రకమైన జోక్. అది ఆ జోక్ అయినప్పటికీ అసలు కృష్ణుడే అర్జునుడితో అంటున్నాడు, వీడి యొక్క పరిస్థితి చూస్తే నాకేదో ఆశ్చర్యంగా ఉంది. మాట్లాడితే పారిపోవలసిన వాడు ఇవాళ వచ్చి ఇంత వేగంగా నేను రథం నడుపుతుంటే మన ముందు రథాన్ని పెట్టాడు, ఏమిటిది అని ఆ కృష్ణుడు అర్జునుడిని అడిగాడు. ఎప్పుడైతే ఇక దుర్యోధనుడు ఇంత కాన్ఫిడెన్స్ చూపిస్తూ అర్జునుడు ముందు నిలిచాడు, అర్జునుడు దుర్యోధనుడిని తీక్షణంగా అబ్జర్వ్ చేస్తే అర్జునుడు కూడా అర్థమైంది, ఇప్పుడు ఒక బంగారు కవచం దుర్యోధనుడిని కప్పి ఉంది.
అప్పుడు కృష్ణుడితో చెప్తున్నాడు, "వీడి మొఖం నాకిప్పుడు అర్థమైంది. సూటిపోటి మాటలతో మా గురువుగారిని ఏదో అనుంటాడు. ఎందుకంటే మనం లోపలికొచ్చేసాం గదా! మా గురువుగారి దగ్గరే ఈ స్పెషల్ టెక్నిక్ ఉంటది. ఇలాంటి ఎన్నో వందల మంత్రించిన కవచాలు మా గురువుగారి దగ్గరే ఉంటాయి. సో, వాడు మహాకవచాన్ని వేసుకొని వచ్చాడు కృష్ణ. అందుకనే అంత కాన్ఫిడెంట్‌గా నిలబడ్డాడు" అంటే, అప్పుడు కృష్ణుడు నవ్వి, "నీకు కవచం మాత్రమే కనపడుతుంది నాయనా. నాకా కవచం యొక్క స్టోరీ గూడా తెలుసు. ఆ కవచం మీ గురువుగారికి ఎవరిచ్చారో నీకు తెలుసా?" అని అడిగాడు అర్జునుడిని. ఎవరిచ్చారంటే, వృత్రాసురుడిని సంహరించడానికి ఇంద్రుడు విపరీతమైన కష్టపడుతున్నప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాక, ఆ వృత్రాసురుడిని నేను సంహరించాలంటే నాకు ఆయన ముందు నిలబడగలగాలి. నిలబడాలంటే నాకొక కవచాన్ని గావాలంటే, అప్పుడు బృహస్పతి ఇంద్రుడిని రుద్రుడి దగ్గరికి పంపిస్తే, సాక్షాత్తు పరమేశ్వరుడు తన దగ్గర ఉన్న ఒక కవచాన్ని ఇంద్రుడికిస్తే, ఆ ఇంద్రుడు వృత్రాసుర సంహారం తర్వాత ఆ కవచాన్ని ఇంద్రుడు ఇంకొక మహర్షికిస్తే, ఆయన ఆ కవచాన్ని బృహస్పతికిస్తే, ఆ బృహస్పతి నీ గురువైన ద్రోణాచార్యుడికిచ్చాడు. ఇది సాక్షాత్తు ఆ పరమశివుడి దగ్గర ఉన్న కవచం. కాబట్టి నువ్వు ఇప్పుడు నీకే లాజిక్ తెలుసు ఆ కవచాన్ని ఎలా భేదించాలో అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. అప్పుడు అర్జునుడికి అర్థమైంది శ్రీకృష్ణుడు కైలాసానికి ఎందుకు తీసుకెళ్ళాడు, రుద్రానుగ్రహం ఎందుకిచ్చాడో. ఎందుకంటే ఇప్పుడు జరిగే ప్రతి బ్యాటిల్‌లో వాళ్ళకి ప్రతి ఒక్క సన్నివేశంలో రుద్రాశీర్వాదం కావాల్సిందే. అలాంటిది మొదట ఎన్ని విశేషమైన ఆయుధాలు వేసినా దుర్యోధనుడు భయపడకుండా అలా నించొని అడ్డుపడి అసల రథం ముందుకు కదలకుండా వాడికి తోచినన్ని బాణాలు వేస్తుంటే, ఇక ఒక విశేషమైన బాణం వేసి ఆ కవచాన్ని భేదించటానికి ఆ శివుడి దగ్గర ఉన్న ఒక విశేషమైన అనుగ్రహంతో ఉన్న బాణాన్ని ఎయ్యగానే ఆ కవచం ఒక నిమిషం లూజ్ అయింది. అంటే కదిలింది. ఆ కవచం కదిలే టైములో ఆ దుర్యోధనుడి యొక్క అరిచేతి వైపు ఎన్నో బాణాలు టక 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 వేసేశాడు. అంటే కవచం ఒక్కసారిగా జారింది. ఆ కవచాన్ని పెట్టుకుందాం అనుకుంటున్న టైములో ఎన్నో బాణాలని చేతుల మీదకి, అంటే తన యొక్క అరిచేతి మీదకేశాడు. అరిచేతిలోకి బాణాలు దిగిన దుర్యోధనుడు ఇక పిచ్చెక్కిన వాడై విపరీతమైన రక్తస్రవం జరుగుతుంటే, అక్కడ కొంచెం ఆ రక్తాన్ని ఆపుకొని ఒక్క నిమిషం గాల్లో చూచి, "అమ్మా ద్రోణాచార్య, ఈ కవచాన్ని ఏస్తే నువ్వు ఏమీ కాదన్నావు. కానీ ఈ కవచం కూడా కదిలింది. కవచాన్ని పెట్టుకునే లోపల నా చేతి వైపుకు బాణాలేసేశాడు. అంటే ఇది చైనా మేడ్ కవచం అనుకుంటా. ఇది ఇది సరిగ్గా పనిచేయట్లేదు. అమ్మ ద్రోణాచార్య, నువ్వు మామూలు మోసగాడివి కాదురా బాబు, మోసగాళ్ళకే మోసగాడివని" పాపం ద్రోణాచార్యుడు సాక్షాత్తు రుద్రుడిచ్చిన కవచాన్ని ఇస్తే, ఆ కవచం మీద డౌట్ పడి ఆ కవచాన్ని తీసి కింద పడి మామూలు కవచం వేసుకున్నాడు ఇప్పుడు దుర్యోధనుడు. వేసుకొని చేతికి తగిలిన గాయాలన్నీ చూచుకుంటుంటే, ఇక ఆ సమయం చూచి కృష్ణార్జునులు నవ్వుకొని, ఇలాంటి వేస్ట్ ఫెలోస్‌కి రుద్రాశీర్వాదం ఉంటదా? అంటే వాడు అనుగ్రహంతో ద్రోణాచార్యుల వారు ఒక కవచాన్నిచ్చినా వాడికి ఎవ్వరి మీద నమ్మకం ఉండదు. వాడి మీద ఒక్కటే నమ్మకం. ఇదే అసురుల లక్షణం. వాడి గొయ్యి వాడే దవ్వుకున్నాడని ఇక దుర్యోధనుడి యొక్క రథం ఇరగ్గొట్టి, ఇక దుర్యోధనుడి యొక్క ఆ గుర్రాలని పడగొట్టి, దుర్యోధనుడి యొక్క రథసారథిని పడగొట్టగానే చేతికి గాయమయ్యి ఆ కొత్త కవచాన్నేసుకొని కింద పడిపోయి దుర్యోధనుడు రణరంగంలోంచి వెళ్ళిపోయాడు. ఇక అది చూచిన దుశ్శాసనుడు, దుర్యోధనుడు వెళ్ళిపోవడంతో ఇక అర్జునుడిని నిలవటం అనేది ఎంత కష్టమో దుశ్శాసనుడికి తెలుసు. ఇక దుశ్శాసనుడు తప్పుకొని దారిచ్చేశాడు ఇక కృష్ణార్జునులు ముందుకెళ్ళిపోయేటట్టుగా. అది చూచిన ద్రోణాచార్యుడు, వీడికి ఏం మనిషి వీడు దుర్యోధనుడు, వీడికి నిజంగా నేను అభిమంత్రించి సాక్షాత్తు రుద్రానుగ్రహంతో ఇచ్చిన కవచాన్ని కూడా వదిలేశాడు. ఇక అర్జునుడు ఈ పొరదాటి లోపలికెళ్తే ఇక అర్జునుడిని నిలవగలిగే వాళ్ళు ఎవరూ లేరు అనగానే ఇక భీకరమైన ఒక తేజస్సుతో ఆ గుర్రాలని, అసలు ఆ రోజు అర్జునుడు చేసిన బీభత్సం ఒక రకమైతే, అడ్డొస్తుంటే అసల బాణాలు దాటి, అంటే బాణాలు గుర్రాలకు ఎన్ని వందల బాణాలు గుర్రాల మీదకు వేస్తున్నా
గుర్రాలకు బాణాలు తగలకుండా గుర్రాన్ని చెంగుమని నడుపుకుంటూ చిన్న సైకిల్ గ్యాప్ దొరికితే ఆ గ్యాప్ లోపల నుంచి ఆ రథాన్ని తీసుకువెళుతూ అసల చేసే యుద్ధం మామూలుగా లేదు. అంటే అర్జునుడు తన యొక్క నైపుణ్యాన్ని చూసి బాణాలు వేస్తుంటే, కృష్ణుడు తన రథం నడిపే ఒక స్పెషల్ టాలెంట్‌తో ఆ గుర్రాలను ఇటు తిప్పి, అటు తిప్పి, దొరికిన సందుల్లో తిప్పి, అటు ఇటు లోపలికి పోనిచ్చేస్తుంటే, ఒక్క క్షణం కౌరవుల సైనికులు మొత్తం ఆశ్చర్యపోయి నిర్ఘాంతపోయారు వాళ్ళంతా. అసలు ఏమి చెయ్యాలో అర్థం గాని వాళ్ళై. ఇక ఇప్పుడు ఇటువైపు ఇలా జరుగుతుంటే ఎప్పుడైతే దుర్యోధనుడు గూడా తన చేతులకి గాయాలై అక్కడి నుంచి వెళ్ళిపోయాడో, ఇక ద్రోణాచార్యుడు మూడ్ ఆఫ్ అయిపోయి, ఇక ఎలాగైనా మనం చేసిన శపథం మంచిదో చెడ్డదో ఇక యుధిష్ఠిరుడిని మనం పట్టుకుందాం అక్కడ అని చెప్పి విశేషమైన యుద్ధం చేసి సాత్యకిని చాలా చాలా చికాకు పెట్టేసి సాత్యకిని పూర్తిగా నిగ్రహించే ప్రయత్నం చేస్తుంటే, ఇక కృష్ణ అర్జునులు ఇద్దరూ కూడా ఆ గుర్రములకు విశేషమైన బాణములు తగిలి ఆ గుర్రములు కూడా చాలా ఫాస్ట్‌గా చాలా కిలోమీటర్లు పరిగెత్తి ఆ శరవేగంతో కొంచెం అలిసాయి. అలవగానే కృష్ణుడు చెప్పాడు. ఏమనంటే, గుర్రాలు కొంచెం సేద తీరాలి. ఇవి కొంచెం రెస్ట్ తీసుకోవాలి. బాగా అలిసి నోట్లోంచి నురగ గారిపోతుంది ఈ గుర్రాలకి. అవి విపరీతంగా రొప్పుతున్నాయి ఆ గుర్రాలు. కాబట్టి అర్జునా, నువ్వు కొంచెం పక్కకు తీసుకువెళ్ళవలసినది అనగానే, అటువేపు నుంచి కొన్ని వందల సైనికులు అర్జునుడి మీదకొస్తుంటే, ఇప్పుడు ఒక స్పెషల్ ట్రైబల్ తెగలు ఎవరైతే ఈ కంబోజ సింధు రాజ్యాల కింద ఉన్నవాళ్ళో, ఈ బలూచిస్తాన్ లాంటి ట్రైబల్ తెగల వాళ్ళిప్పుడు వచ్చి, వాళ్ళు రాళ్ళు, రప్పలు, ఖడ్గమృగాల దంతాలు, ఏనుగు దంతాలు లాంటివి తీసుకొని విపరీతమైన యుద్ధానికి వచ్చేస్తే, ఇక వాళ్ళందరినీ నిగ్రహించడానికి ఒక్కసారిగా అర్జునుడు మహేంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ఇక మహేంద్రాస్త్రం నేను చెప్పినట్టుగా గాల్లోకి వెళ్ళి గాల్లో మాయమైపోయి ఒక విశేషమైన మబ్బు వచ్చేసి, ఆ మబ్బులోంచి కొన్ని వందల బాణాలు పడిపోయి మొత్తం ఉన్నవాళ్ళందరూ సంహరింపబడతారు అని ఇక ఆ మహేంద్రాస్త్రం చేసే బీభత్సం ఒక పక్కన జరుగుతుంటే, కృష్ణ ఈ మహేంద్రాస్త్రం కొంతసేపు బీభత్సం చేస్తది. అందులో మనం వెళ్ళి పక్కకు తీసుకువెళ్తే రథాన్ని అక్కడ ఈ గుర్రాలకు కొంచెం సేదదీరేలాగా చేద్దామంటే, ఆ మహేంద్రాస్త్రం క్రియేట్ చేసిన బీభత్సానికి వాళ్ళ చుట్టూ ఒక 2, 3 కిలోమీటర్లు మనుషులు లేకుండా తలావో దిక్కుకి పారిపోయి, తలావో రథం కిందకు దూరిపోయి, ఇక పైనుంచొస్తున్న బాణాలు ఒకడి కంఠాన్ని తగిలి, ఒకడి తలకు తగిలి, ఒకడి యొక్క మోచేతులు తగిలి, ఒకళ్ళ కాళ్ళకు తగిలి విశేషమైన జననష్టం జరుగుతుంటే, ఆ పక్కన రథాన్ని ఆపి చూస్తే గుర్రాలకు ఎన్ని కవచాలు తొడిగినా ఆ కవచాల సందుల్లోంచి బాణాలు గుర్రాలకు దిగి గుర్రాలు విపరీతమైన బాధపడుతున్నాయి. అవి చూచిన శ్రీకృష్ణుడు గుర్రాన్ని చూచి, విపరీతంగా గుర్రాలు రొప్పుతున్నాయి, గుర్రాల నోటి నుండి నురుగు వస్తుంది, విశేషంగా పైనుంచి బాణాలు తగిలి బాధపడుతున్నాయి కాబట్టి వీటిని కవచాలు తీసి, వీటిని నీళ్లల్లో తడిపి, వీటికి కొంచెం నీళ్లల్లో సేద తీరిస్తే ఆ వేడి తగ్గిన గుర్రాలు కొంచెం దానా తింటే మళ్ళీ పునః శక్తితో ఇవి బాగా యుద్ధం చేస్తాయి అర్జున అంటే, ఇక అతని ఒక విశేషమైన వారుణస్త్రాన్ని భూమిలోకి దింపితే భూమి నుంచి విపరీతమైన జల ఊట బయటికి కారింది. అది ఎంత కారిందంటే తన కాళ్ళు మోకాళ్ళు నిండిపోయేటట్టుగా ఒక చిన్న సరోవరం ఏర్పడే అంత రాగానే ఆ గుర్రాల యొక్క తాళ్ళు విప్పి శ్రీకృష్ణుడు ఆ గుర్రాలను ఆ నీళ్ళల్లోకి తోలి ఆ గుర్రాలకు కొంచెం మసాజ్ లాంటివి చేస్తుండగా శ్రీకృష్ణుడు ఇక విశేషమైన ఆ భూమి లోపల నుంచి వచ్చిన జలధార క్రియేట్ చేసిన ఒక చిన్న సరస్సులో, ఆ భూమి లోపల నుంచి వచ్చిన నీళ్ళల్లో ఉన్న కొన్ని మూలికలు, కొన్ని ఔషధీయుల వల్ల ఆ గుర్రాలు ఎంతో ఆనందపడి అవి సేదదీరి అక్కడే అవి మొత్తం నీళ్ళ లోపలికి వెళ్ళి మొత్తం వాటికంతా ఆ నీటి స్పర్శతో ఉపశమనం కలిగి ఇప్పుడు అవే నీటిని కొంచెం తాగి అక్కడ శ్రీకృష్ణుడు వాటికి దానా పెడుతున్నాడు. ఇక ఒకసారిగా మహేంద్రాస్త్రం క్రియేట్ చేసిన బీభత్సం అయిపోయింది. అటువైపు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్క క్షణం ఇక బాణాలు పడట్లేదు గాలి లోపల నుంచి అని చూచి, అసలు కృష్ణార్జునులు ఎక్కడున్నారని చూస్తే వాళ్ళ మధ్య వాళ్ళిద్దరూ రథం ఆపుకొని
రథం నుంచి గుర్రాలను తీసి గుర్రాలకు మసాజ్ చేస్తున్న కృష్ణుడు, అటువైపు ఏర్పడ్డ పెద్ద సరస్సు, దాని ముందు భూమి మీద నించున్న అర్జునుడు. ఇక అది చూచి ఇక దుర్యోధనుడు కరెక్ట్‌గా భూమి మీద దొరికారు. గుర్రాలు కూడా సేద తీరుతున్నాయి. ఈ టైములో ఇక మనం అటాక్ చెయ్యాలంటే ప్రతి క్షణం ఒక అధార్మిక ఆలోచనే. అంటే ధార్మికంగా గెలవడం అనేది దుర్యోధనుడి హిస్టరీలో లేదు. ఇక అటువైపుకి ఇంకా వాళ్ళ వైపున్న రాజ్యము యొక్క సైనికుల్ని తీసుకొని కనీసం 1,00,000 మంది సైనికులు చుట్టుముట్టి ఇక ముందుకు రావటం మొదలుపెట్టారు. వీళ్ళు ముందుకొస్తున్నారని చూచిన అర్జునుడు ఆ గుర్రములు సేద తీరుతుండగా మళ్ళీ తన యొక్క దేవదత్తాన్ని పూరించి ధనస్సు యొక్క వింటి టంకారాన్ని మోగించి అందులోంచి విశేషమైన బాణాలను వేస్తుంటే అటు అంటే ఒకవైపు నుంచి బాణాలు వేస్తుంటే వెనక వైపు నుంచి మనుషులు వస్తున్నారు. మళ్ళీ వెనక వైపు బాణాలేస్తే ముందు వైపు నుంచి వచ్చేస్తున్నారు. ఇలా ఇంకా గుర్రముల దగ్గరకు వస్తున్నారు. గుర్రం దానా తింటుంది. ఇక వాళ్ళు రథం మీదకు వెక్కాలి. ఇంకా కొన్ని నిమిషాల వ్యవధి ఉంటే కౌరవ సేన మొత్తం వాళ్ళ మీదకు వచ్చేస్తుంది. ఇంకతను ఒక్కసారిగా ఆ మహదేవుడిని స్మరించి ఇప్పుడు పైకి వెళ్ళి అర్జునుడు 2.0 ఇప్పుడు ఆ గాంధీవాన్ని తను భూమి మీద నిలిపాడు. నిలపగానే అసలు గాంధీవం కూడా అప్గ్రేడ్ అయ్యింది. అతను ఎప్పుడైతే ఇంద్రుడికే యుద్ధం చేసి పెట్టాడో ఈ గాంధీవంలో ఒక స్పెషల్ ఫీచర్స్ వచ్చాయన్నాను కదా. గాంధీవానికి మొత్తం కలిపితే 100 వింటినారులుంటాయి. గాంధీవం అనేది మీరు ఊహించుకోవడానికి గాంధీవం కేవలం ఒక ధనస్సు, దానికి ఒక వింటినారి కాదు. దాన్ని మీరు ఒక 360 డిగ్రీస్లో ఊహించుకుంటే గాంధీవంలోకున్న ఒక స్పెషల్ మెకానిజం ఏంటంటే 100 వింటితాళ్ళు ఉంటాయి. ఈ 100 వింటితాళ్ళలో ఏది దూరంగా వేయచ్చు, ఏది దగ్గరగా వేయచ్చు, ఏది సూటిగా వేయచ్చు, ఏది ఏ రకమైన బాణానికి దీనికంతా ఒక లెక్క ఉంటుంది. అదొక పెద్ద లోడెడ్ మిజైల్ గన్ లాంటిది. అలాంటిది భూమి మీద నిలబెట్టి ఆయన 2 చేతుల్లోంచి బాణాలు తీసి రకరకాలైన ఆ 100 స్ట్రింగ్స్ ఏవైతే 100 వింటినారులలో ఒకసారికి 100 బాణాలు పెట్టి తన 2 చేతులతో వేస్తుంటే అది రౌండ్గా తిరుగుతూ అతను వేస్తుంటే 360 డిగ్రీస్ యాంగిల్లో బాణాలు తిరిగి నలువేపులున్న మనుషులను ధీటుగా తగిలి కవచాలు పగిలి గుండె లోపలికి దూసుకెళ్ళిపోతున్నాయి ఆ బాణాలు. అది చూచిన ఇక శ్రీకృష్ణుడు ఎంతగానో ఆనందపడ్డాడు. ఏమర్జునుడు, ఏమి గాంధీవం, గాంధీవానికుండే 100 వింటినారులు సవ్యసాచి 2 చేతులతో వేయగలడు. 100 బాణాలని ఒక్కొక్క వింటినారు మీద వేసి కూడా కొట్టగలడంట. అంటే చూడండి మీరు ఎన్ని వందల బాణాలు ఒక్కసారికి అంటే ఇది అతిశయోక్తి కాదు. వ్యాస భారతంలో ఇలాగే ఉంది. అంటే ఒక వింటినారికి ఒక బాణం పెట్టాల్సిన అవసరం లేదు. ఒకే దాంట్లో 4-5 పెట్టినట్టు ఒక్కొక్క దాంట్లో 100 పెట్టి 100x100 ఒక్కసారిగా వదిలితే ఒక్కొక్క డైరెక్షన్లోకి 1,00,000 బాణాలు వెళ్తున్నాయి. 1,00,000 బాణాలు గాంధీవంలోంచి వెళ్ళి 1,00,000 సైనికులకు తగులుతున్నాయి. ఒక్కొక్క బాణం రక్తం రుచి చూడండి కింద పడట్లేదు. అందులో కొన్ని బాణాలు వారి యొక్క కవచాలను భేదించి గుండెల్లోకి దిగి బయటకు వస్తున్నాయి. ఇది చూసి ఇక దుర్యోధనుడికి అర్థమైపోయింది. అమ్మ అర్జున, నిన్ను ఓడించటం అనేది నాకు ఇవాల్టి వరకు నా తాత భీష్ముడు సరిగ్గా ఓడించలేదు. ఇక ద్రోణాచార్యుడు దేవుడికే తెలియాలి ఆయన ఏం పని చేస్తున్నాడు. ఇక నిన్ను నిగ్రహించటం ఇక మా వల్ల కాని పని. కనీసం ఇప్పుడు వెళ్ళి ఆ సింధురాజైన జయద్రథుడెక్కడున్నా వాణ్ణి కాపాడుకుందాం అని చెప్పి లోపలుంటే చాలాసేపటి నుంచి ఇలా యుద్ధం జరిగి అటువైపు నుంచి పెద్దగా శబ్దాలవి రాకుండా ఉంటే ఒక్కసారిగా ద్రోణాచార్యుడు ముందు ఉన్న ధర్మరాజుకి ఒక చిన్న భయం కలిగింది. పక్కనే ఉన్న సాత్యకితో అన్నాడు, ఏమీ పర్వాలేదు సాత్యకి, నువ్వు ఒకసారి అర్జునుడు కృష్ణుడు లోపలికి వెళ్ళారు. చాలా విశేషమైన వ్యూహం, ఎంతో పెద్దగా ఉంది. కాబట్టి వాళ్ళు ఎక్కడికి చేరారు, నాకేమీ శబ్దాలు వినపడట్లేదు అంటే గుర్రాలు సేద తీరుతున్నాయి అనే ఒక ఇన్స్టింక్ట్ ధర్మరాజుకు వచ్చింది. కాబట్టి నువ్వు లోపలికి వెళ్ళి ఆ కృష్ణార్జునులకు సహాయం చేయవలసినది అని కోరాడు ధర్మరాజు. ఇక ద్రోణాచార్యుడిని చూచి
నన్ను అర్జునుడు రావద్దన్నాడు కదా ధర్మరాజా అంటే, "ఏమీ పర్వాలేదు. భీముడు నన్ను కాపాడతాడు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు లోపలికి వెళ్ళి, ఆ అర్జునుడు, కృష్ణుడు పరిస్థితి ఏమిటో తెలుసుకో నాయనా. అసలు అటువైపు నుంచి నాకు సౌండ్‌లేమీ రావట్లేదు చాలా సేపటి నుంచి. కాబట్టి నువ్వొకసారి లోపలికి వెళ్ళమంటే" ఇక ద్రోణాచార్యుడు ముందుకు వెళ్ళి, ఇంతసేపు ద్రోణాచార్యుడిని నిగ్రహించిన సాత్యకి, ద్రోణాచార్యుడికి మళ్ళీ దండం పెట్టి, ద్రోణాచార్యుడి కాళ్ళ మీదకు 2 బాణాలేస్తే, ద్రోణాచార్యుడు చూశాడు. "ఇప్పటి వరకు బానే యుద్ధం చేసి సచ్చావు. ఎందుకు బాణాలేస్తున్నావంటే" అంటే వీళ్ళు ద్రోణాచార్యుడి కాళ్ళకు బాణాలు వేసి, నవ్వు మొఖంతో ద్రోణాచార్యుడి ముందు నిలబడి, ద్రోణాచార్యుడి పక్క నుంచి వ్యూహంలోకి పరిగెడతారనమాట. ఇక ద్రోణాచార్యుడికి కూడా అర్థమైంది. అంటే ఎంతసేపు అర్జునుడు, కృష్ణుడు మాత్రమే లోపల చేస్తారు. వాళ్ళకు తోడుగా వెళ్ళాలనుకుంటున్నాడు. అంతా ద్రోణాచార్యుడికి అర్థమవుతూనే ఉంది వీళ్ళేం చేస్తున్నారు. ఇక ద్రోణాచార్యుడు కూడా ఐమూలగా చూశాడు. వీడు సాత్యకి పక్క నుంచి జారుకుంటున్నాడు అని. చూడగానే సాత్యకి అలాగే పక్క నుంచి దండం పెట్టి జారుకున్నాడు. ఇప్పుడు ద్రోణాచార్యుడు తలబట్టుకున్నాడు. వీడు లోపలికెళ్ళటం బానే ఉంది. కానీ వీడిని చూచిన దుర్యోధనుడు మళ్ళీ వచ్చి నా ఊరు పీకి చారుగాస్తాడు. వీళ్ళేమో వినయంతో చంపేస్తున్నారు. వాడేమో సూటిపుటి మాటలతో వాడు చంపుతున్నాడు. వీళ్ళ మధ్యన నేను చాలా అనవసరంగా ఇరుక్కున్నాను. యుద్ధానికి రాకపోయినా పర్వాలేదు గానీ ఎలాంటి క్లిష్ట పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆ సాత్యకి కూడా ద్రోణాచార్యుడికి చాలా ప్రియమైనవాడు. ఎందుకు ప్రియమైనవాడు? ఎందుకంటే ద్రోణాచార్యుడు అర్జునుడికి గురువైతే, అర్జునుడు సాత్యకి గురువు. కాబట్టి శిష్యుడి యొక్క శిష్యుడు. ఇక్కడ కూడా మళ్ళీ ఒక సాఫ్ట్ కార్నరే ద్రోణాచార్యుడికి. అలాంటిది ద్రోణాచార్యుడికి తన శిష్యుడైన అర్జునుడు శిష్యుడి మీదనే ఇంత ప్రేమ ఉండి, ఆ శకటచక్ర శుచివ్యూహంలోకి వెళ్ళనిస్తే, అభిమన్యుడి చంపుతున్నప్పుడు ద్రోణాచార్యుడికి ఎంత బాధ కలిగుంటదో నేను మీ ఓకే వదిలేశాను. అభిమన్యుడిని ఇలా చంపచ్చురా అని ఒక మాట చెప్పాడంతే. వీళ్ళు నిజంగా అంత పని చేస్తారని నేను కల్లో కూడా ఊహించలేదు. ఇక పోన్లే, ఇక ఏం చేస్తాం, వినాశకాలే విపరీత బుద్ధి. ఏ కౌరవులైతే అధార్మికంగా యుద్ధం చేశారో ఇప్పుడు లోపలికి సాత్యకి కూడా దూరాడు, వదిలేశాడు. ఇక ముందు చూస్తే భీమసేనుడు. ఇప్పుడు భీమసేనుడితో యుద్ధం చేయాలి ద్రోణాచార్యుడు. కాబట్టి భీమసేనుడు ప్రొటెక్షన్‌లో ఇప్పుడు ధర్మరాజు ఉన్నాడు. సాత్యకి కూడా లోపలికి తన యొక్క రథాన్ని దూసుకుంటూ లోపలికి వెళుతున్నాడు. ఈ సాత్యకి లోపలికి రావటం దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఇద్దరూ చూచారు. ఇక సాత్యకి యొక్క రథాన్ని నిగ్రహించడానికి ఎందరో రాజులు ముందుకొచ్చారు. శల్యుడు ప్రయత్నించాడు. శల్యుడు తాళలేకపోయాడు. ఇక శల్యుడు ఎప్పుడైతే తాళలేకపోయాడో, ఒక రాజు, చాలా పరాక్రమమైన ఒక రాజు, వాడి పేరు జలసంధ. ఆ జలసంధ ముందుకు వచ్చి ఇంకా సాత్యకితో విశేషమైన యుద్ధం చేయటానికి ప్రయత్నించిన వాడై, సాత్యకి యొక్క బాణదీటకి తట్టుకోలేక సాత్యకి తన యొక్క విశేషమైన పొదునైన బాణంతో ఆ జలసంధ యొక్క తల నరికేశాడు. ఇక సాత్యకి ఎప్పుడైతే జలసంధని చంపాడో, ఇక దుర్యోధనుడు ఇప్పుడు కర్ణుడికి చెప్పాడు. ఏమిటంటే, నువ్వు ముందుకు వచ్చి ఈ సాత్యకిని నిగ్రహించవలసినది. ఎందుకంటే అర్జునుడు చేసే బీభత్సం చేస్తూ మన సైనికులందరినీ దాటి లోపలికి వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నాడు. కృష్ణార్జునులకు సాధ్యకి గాని తోడయ్యాడా, ఇక ఈ యుద్ధం రచ్చరచ్చ అయిపోతుంది, నువ్వు ముందుకు రావలసినది అంటే, సాత్యకి చేతిలో కర్ణుడు నిలవలేక కొన్ని విశేషమైన బాణాలను సాత్యకి వేస్తే కర్ణుడి యొక్క కవచం ఇరిగి కింద పడితే, ఆ బాణ దాటికి కర్ణుడు తట్టుకోలేక కర్ణుడు ఆ సాత్యకి ముందు నుంచి తొలగి వెళ్ళిపోయాడట. ఇక సాత్యకిని కర్ణుడు కూడా నిగ్రహించలేని పక్షంలో ఇక దుర్యోధనుడికి ఏం చెయ్యాలో అర్థం కాక, కృష్ణార్జునులను నిగ్రహించలేము కరెక్టే, ఆ అర్జునుడి శిష్యుడైన సాత్యకిని కూడా నిగ్రహించలేకపోతే ఇంకెందుకురా మనం యుద్ధం చేయటం, పోయి వాళ్ళ కాళ్ళు కడగటం తప్ప అని చాలా భీకరమైన గర్జన చేస్తుంటే, అప్పుడు ఆ బాహ్లీకుడి కొడుకు సోమదత్తుడు కొడుకు, అంటే బాహ్లీకుడు మనవడైన ఆ భూరిశ్రవ ముందుకొచ్చాడు. ఇక భూరిశ్రవ విశేషమైన తన యొక్క బాణశక్తితో సాత్యకి యొక్క రథాన్ని, సాత్యకి యొక్క గుర్రాలని, సాత్యకి యొక్క రథసారథిని అందరినీ పడగొట్టేసి సాత్యకి అసలు రథం లేకుండా భూమి మీద నించునేటట్టు చేశాడు. ఎలా చేశాడు? భూరిశ్రవకి నిజంగా ఇలాంటి ఒక అనుగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, సాత్యకి యొక్క తండ్రికి
భూరిశ్రవ తండ్రికి సోమదత్తుడికి ఒక విశేషమైన కలహం ఉంది. అదొక పెద్ద పాడ్‌కాస్ట్ కిందే చెప్పొచ్చు. సాత్యకి యాదవ వృష్ణి వంశానికి చెందినవాడు. సోమదత్తుడెవరు అంటే బాహ్లికుడి యొక్క కొడుకు. బాహ్లికుడెవరంటే శంతనుడి యొక్క బ్రదర్. సో, శంతనుడి బ్రదర్ అయిన బాహ్లీకుడి కొడుకు సోమదత్తుడికి, దాని తర్వాత సాత్యకి వాళ్ళ నాన్నకి ఒక పెద్ద తగాదా ఉంది. సో, సాత్యకి తండ్రి ఈ సోమదత్తుడి యొక్క గుండెల్లో తంతే ఒకానొక విశేషమైన దేవకీ కళ్యాణం జరుగుతున్నప్పుడు జరుగుతున్న కథ ఇది. సో, తంతే అప్పుడు సోమదత్తుడు వెళ్ళి మళ్ళీ రుద్రానుగ్రహం పొందొచ్చాడేమంటే, నా కొడుకైన భూరిశ్రవుడు కూడా వీడి కొడుకు అయిన సాత్యకిని అంటే ఈ ఈ వృష్ణి సామ్రాజ్యానికి చెందిన కొడుకు అయిన సాత్యకిని నా కొడుకైన భూరిశ్రవుడు కూడా ఇలాగే బాధ పెట్టవలసినది అంటే ఆ అనుగ్రహంతో యుద్ధం చేస్తున్నాడు భూరిశ్రవ. అందుకునే సాత్యకిని విశేషంగా గాయపరిచి ఆ సాత్యకి భూమి మీద పడిపోగా రక్తం కారుకుంటూ ఇక భూరిశ్రవ తన యొక్క స్పెషల్ ధనస్సుని తీసుకొని సాత్యకిని చంపేద్దాం అని దగ్గరికి వస్తుంటే కృష్ణుడు చెప్పాడు అర్జునుడికి, సాత్యకి చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి నువ్వు నీ యొక్క రథాన్ని అటువైపుకు తిప్పి భూరిశ్రవ మీద యుద్ధం చేయవలసినది. అంటే అప్పుడు కృష్ణుడిని అడుగుతున్నాడు అర్జునుడు, సాత్యకి భూరిశ్రవ కొట్టుకుంటుంటే మధ్యలో నేను వెళ్ళి నిగ్రహించటం లేదా భూరిశ్రవను ఏమన్నా చేయటం ఎంతవరకు రైట్ అంటే నువ్వే ఆలోచించు. కృష్ణుడు ఒక ఐడియా ఇస్తున్నాడు, నువ్వే ఆలోచించు ధర్మమేదో అధర్మమేదో అంటే ఏ అభిమన్యుడైతే భూమి మీద నిలబడితే ఒకడా యుద్ధం చేశాడు, ఆరుగురు కలిసి అన్ని డైరెక్షన్స్‌లో యుద్ధం చేశారు గదా! అందులో భూరిశ్రవ సోమదత్తులు గూడా ఉన్నారు గదా! కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చేసిన అధార్మిక యుద్ధము యొక్క రుచి వాళ్లకు చూపిద్దామని సాత్యకి భూమి మీద ఉండగా భూరిశ్రవ తన మీదకి ఒక ఖడ్గం తీసుకొని తనని నరకటానికి ముందుకొస్తుండగా అర్జునుడు తన రథాన్ని తీసుకొనొచ్చి భూరిశ్రవ ముందు పెట్టి ఆ భూరిశ్రవ ఎప్పుడైతే ఖడ్గాన్ని తీసి సాత్యకి యొక్క తలని నరుకుదామని చెయ్యి వెత్తి కిందకు దించే లోపల ఒక బాణంతో ఆ భూరిశ్రవ యొక్క చేతిని కొట్టేస్తే చేత్తో ఉన్న ఖడ్గం కింద పడింది. అసలు అర్జునుడు ఇలా చేస్తాడని భూమి మీద ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలే. అందుకని అంత కాన్ఫిడెంట్‌గా కృష్ణార్జునుల మీదనే యాదవ వంశకులమైన ఈ సాత్యకిని చంపేద్దామని అనుకున్నాడు. ఒక రకంగా తన తండ్రి అవమానించాలి అని అడిగిన ఒక శపథం ఇక్కడ తీరింది. ఎందుకంటే సాత్యకి నేల కొరిగాడు. సాత్యకి ఈ భూరిశ్రవ యొక్క చేతుల్లో హతం కాబడే స్టేజ్ వచ్చేసింది. అంటే ఒక రకంగా అది సాత్యకి అవమానమే. రెండవదేంటి, అసల అర్జునుడిని చూచి ఇది ఎలా ధర్మంరా నాయనా, నేను వాడినితో యుద్ధం చేసి వాడిని కింద పడగొట్టి వాడి తల నరుకుదామనుకున్న టైంలో చెయ్యి పైకెత్తితే నువ్వు నా చేతిని విరిసేయటం ఇది అధార్మిక యుద్ధం కాక మరేంటి అంటే, మరి ఈ అధార్మిక యుద్ధం నీకు నిన్నెందుకు గుర్తు రాలేదు? నా కొడుకు అభిమన్యుడు చేతిలో ఏమీ లేకుండా ఒంటరిగా ఉన్నప్పుడు ఒకడు వచ్చి యుద్ధం చేయొచ్చు కదా. ద్రోణాచార్యుడు ఏం చెప్పాడు, వీడితో ఒక్కొక్కడు వచ్చి యుద్ధం చేస్తే గెలవరు, అందరూ కలిసి యుద్ధం చేస్తే గెలుస్తారన్నావు కదా. మరి అప్పుడు నా కొడుకు మనసు ఎంత బాధపడి ఉండొచ్చు ఇంతమంది కలిసి యుద్ధం చేస్తే. కాబట్టి నీకు కూడా ఈ అధార్మిక యుద్ధం రుచి నీకు తెలియాలి. అందులోనూ అంత ప్రేమగా వచ్చి నువ్వు ఆ దుర్యోధనుడు పక్షాన నీ తాత తండ్రి నువ్వు ముగ్గురు కలిసి యుద్ధం చేస్తున్నారు కదా, మరి మీకు తెలియాలి కదా ఆ రుచని. ఆ దుర్యోధనుడు చూస్తుండగా ఇంకొన్ని బాణాలు ఆ భూరిశ్రవ మీదకు వేస్తే ఎడంచేత్తో కవచంతో భూరిశ్రవ అడ్డం పెట్టుకొని, అసలు నేను ఇలాంటి యుద్ధం నేను చెయ్యను, నేను కొన్ని సమిధలు తీసుకొని వచ్చి దాని మీద కూర్చొని నేను ప్రాయోపవేశం చేస్తానంటే తిండి లేకుండా ఇక్కడే కూర్చొని నేను మరణిస్తాను అని చెప్పి ఆ కృష్ణార్జునుల వైపు కోపంగా చూస్తూ వీళ్ళేదో పెద్ద అధర్మం చేశారు, వాడేదో పెద్ద ధార్మికుల్లాగా అక్కడ పాయోపవేశానికి కూర్చొని ఆ సమిధల మీద కూర్చొని ఉండి అతను కళ్ళు మూసుకుంటుంటే అప్పుడు ఇంక కింద పడిపోయి రక్తం కారిపోతున్న సాత్యకి లేచి ఏ ఖడ్గంతో అయితే సాత్యకి తల నరుకుదామనుకున్నాడో భూరిశ్రవుడు, నువ్వు చేసేదే ఒక అధార్మిక యుద్ధం, మళ్ళీ దాంట్లో నువ్వు అలగటం, మళ్ళీ కృష్ణుడి మీద కోపం తెచ్చుకోవటం, అర్జునుడి మీద కోపం తెచ్చుకోవటం, మళ్ళీ ప్రాయోపవేశం చేస్తాననటం అని చెప్పి అదే ఖడ్గాన్ని తీసి ఒక్కటి నరికితే భూరిశ్రవ యొక్క తల డ్రొల్లి ఆ దుర్యోధనాదులు చూస్తుండగా వాళ్ళ కాళ్ళ దగ్గర వచ్చి పడింది. అది చూచిన దుర్యోధనుడికి ఇవాళ ఒక క్లారిటీ వచ్చింది. అంటే ముల్లుని ముల్లుతోనే తీయాలన్నట్టుగా
వీళ్ళు ధార్మికంగా యుద్ధం చేస్తేనే గెలవటం కష్టం. వీళ్ళు మళ్ళీ ఇలాంటి మాకు లెసన్స్ నేర్పడానికి మళ్ళీ వీళ్ళు ఇలాంటి యుద్ధం చేస్తే అమ్మో! ఎలాగా అని ఆల్రెడీ దుర్యోధనుడికి ఒక ఇంట్యూషన్ వచ్చింది. అంటే ఇక ముందు ముందు మనం 13వ రోజు ఏమేం చేసాం? పక్కనే దుశ్శాసనుడిని అడిగాడు. అంటే వీళ్ళిలాగా ఒకళ్ళకిద్దరు గూడా వచ్చి మన వాళ్ళని పడగొడతా ఉంటే దుశ్శాసన ఇంకేం జేయొచ్చు అని. అప్పుడు దుశ్శాసనుడు చెప్పాడు. అంటే మనం ఎన్ని చేసాం అన్నయ్య నిన్న అని. అంటే మనం చాలా చేసాం అన్నాడు దుర్యోధనుడు. అయితే వాళ్ళు చాలా చేస్తారు. అనగానే ఇక దుశ్శాసన, దుర్యోధనులు ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూస్తుండగా ఇక కృష్ణుడు, అర్జునుడు వెటకారంగా నవ్విన నవ్వుకి ఇక దుర్యోధనుడికి అర్థమైపోయింది. ఇక ముందు ముందు వీళ్ళు మనం చేసినట్టే ఎన్నో ఇలాంటి అధార్మిక యుద్ధాలు కూడా చేస్తారు అని అంటుంటే అప్పుడు అర్జునుడు అన్నాడు, ఏంటి అధార్మిక యుద్ధం అంటావు? ఇదెలా అధర్మం? నేను ఎలాగున్నాను అని చూడటానికి సాత్వికి లోపలికొచ్చాడు. అంటే వాడిని కాపాడాల్సిన ధర్మం ఎవరిది? నాదే. కాబట్టి నా ధర్మమే. కాబట్టి నువ్వు దీన్ని పూర్తిగా అధర్మం అంటం కుదరదు. అనగానే ఇక దుర్యోధనుడికి అర్థమైంది. వీళ్ళ లాజిక్‌లు కూడా నేనే విచిత్రమైన లాజిక్‌లు వాడతారంటే, అంటే ముల్లుని ముల్లుతో తీసినట్టు చీటర్స్ టు ద చీటర్ అంటే మోసగాళ్ళకు మోసగాడు. ఇప్పుడు ఈ అర్జునుడు ఈ లాజిక్ చెప్పగానే ఇక్కడ దుశ్శాసనుడితో దుర్యోధనుడు అంటున్నాడు. వీడు నిజంగా భూరిశ్రవ చెయ్యి విరగ్గొట్టినప్పుడు సాత్యకి తల తరిగినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదురా. కానీ ఆగి ఇది ధర్మమే అని వీడు చెప్పాడు చూడు. దీనికి నాకు ఫుల్లుగా బాధ కలుగుతుంది. వరే ఎట్లన్నా పోయి మా బావ లోపల దాక్కున్నాడో పడుకున్నాడో వాడిని ఒకసారి చూసి వాడిని కాపాడవలసినదిరా నాయన. వాడికి ఇప్పుడు సాత్వికి కూడా తోడయ్యాడు అని చెప్పి ఇప్పుడు ఆ ద్రోణాచార్యుల వైపుకు వెళ్ళి అసల అర్జునుడు అంటే నిన్ను ఓడించి లోపలికొచ్చాడంటే నమ్మటానికి వీలుగా ఉంది. సాత్యకిని లోపలికి ఎలా పంపించావయ్యా నువ్వు నిజంగా చెప్పవయ్యా ఆచార్య, నీకో దండంరా నాయన. ఎవడెవడో లోపలికి వస్తున్నాడు, ఈ సాత్యకి లోపలికి రావటం ఏంటి? అంటే శిష్యుడి మీద ప్రేమ ఉంటే ప్రేమ ఉండొచ్చు, శిష్యుడి మీద కూడా ప్రేమ ఉంటే ఇక నువ్వు ఎవరితో యుద్ధం చేస్తావు? మమ్మల్ని ఎలా గెలిపిస్తావు? ద్రోణాచార్య, నీకో పెద్ద దండమయ్యా బాబు. నువ్వు చేసిన యుద్ధం జాలిక్కడ. నువ్వు లోపలికి వచ్చే ముందు ఆ జయద్రథుడినన్నా కాపాడుకుందాం. మా బావ నా మీద నీ మీదే నమ్మకం పెట్టుకున్నాడంటే నేనిచ్చిన కవచం ఏదిరా నీకని అడిగాడు ద్రోణాచార్యుడు. ఇంకేం కవచం? నువ్వు మేడిన్ చైనా కవచం ఇచ్చావు, అదొక డూప్లికేట్ కవచం. ఒక అస్త్రాన్ని వేసి అర్జునుడు కొట్టగానే అది డీలా పడిపోయింది, నేను అందుకనే తీసి బయటేశాను అన్నాడు. ఇక ద్రోణాచార్యుడు ట్రిగర్ అయ్యాడు అనమాట. నీకు నేను సాక్షాత్తు శివుడిచ్చిన కవచం ఇచ్చానురా వేస్ట్ ఫెలో. మరి శివుడిచ్చిన కవచం ఎలాగ లూజ్ అయిపోయింది? నేను లూజ్ అయ్యి దాన్ని పట్టుకోవడానికి చెయ్యి పైకెత్తే టైంలో నా అరిచేతిని కొట్టేశాడు అర్జునుడు. అంటే మరి వాడికి నీకంటే ఎక్కువ అనుగ్రహం ఉందిరా. కవచాన్నిచ్చిన శివుడే ఇవాళ అర్జునుడికి అనుగ్రహంగా, అర్జునుడిలో రుద్రావేశం ఉందిరా నాయన, నాకు కనపడింది. వాడు యుద్ధం చేస్తున్నాడు, కనీసం కవచం తీయని పక్షాన నువ్వు వెళ్ళి ఎంతసేపైనా కృష్ణార్జునులను లోపలికి రానివ్వకుండా ఆపి నీ బావని కాపాడుకోగలవు. ఇక ఒకసారి తీసిన కవచం మళ్ళీ పెట్టడం కూడా కుదరదు. నువ్వు ఒక పెద్ద రుద్రాపరాధం చేశావు. గురువు మీద నమ్మకం ఉండాలంటే, గురువుగారు నాకు మిమ్మల్ని చూస్తే ఎందుకో నమ్మకం రావట్లేదండి అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాడు ఈ దుర్యోధనుడు. ఇక లోపలికి వెళ్ళి ఇప్పుడు కర్ణుడితో అంటున్నాడు, ఓ కర్ణ, నువ్వు కనీసం ఆ అర్జునుణ్ణి, శ్రీకృష్ణ పరమాత్మని కనీసం వాళ్ళని నిగ్రహించి, నీ దగ్గర ఎన్నో అస్త్రాలున్నాయని విన్నాను, ఎన్నో శస్త్రాలున్నాయని విన్నాను, చాలా కష్టపడి నువ్వు ఏదో రకంగా వాళ్ళని నిగ్రహించవలసినది అని కర్ణుడితో చెప్తూ ఉండగా ఇప్పుడు ఇంకొక విచిత్రం జరిగింది. ఏమిటంటే దుర్యోధన దుశ్శాసనులు కర్ణుడితో మాట్లాడుతూ ఉండగానే భీముడు ఒక పెద్ద గద తీసుకొని ఇప్పుడు ద్రోణాచార్యుడి యొక్క రథం మీదకు విసిరేశాడు. అసలు ద్రోణాచార్యుడి యొక్క రథాన్ని మీదకి భీముడు గద వచ్చి పడుతుంటే ద్రోణాచార్యుడు రథం మీద నుంచి దూకేశాడు. దూకేయగానే ద్రోణాచార్యుడి రథం పేలిపోయింది. అప్పుడు దుర్యోధనుడు అది చూచి, అమ్మో, మన ఆచార్యుడు కూడా భీష్ముడిలాగా ప్రాణత్యాగం చేస్తాడో ఏమో, ముందు అర్జెంటుగా ఆచార్యుడికో రథం పంపండ్రా అంటే ఇంకో రథం వచ్చింది పక్కన నుంచి. ఈ వికర్ణ, చిత్రసేనులు ఈ రథాలిచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఆ రథం తీసుకొని వచ్చి ద్రోణాచార్యుడి పక్కన పెడితే ద్రోణాచార్యుడు ఆ రథం మీద వెక్కి తన ధనస్సు తీసి భీముడి మీదకు వేద్దామనుకున్న తరుణంలో భీముడు ఇంకో గద వేస్తే
ఆ గద కూడా పడిపోయి ద్రోణాచార్యుడి రథం అక్కడ విరిగిపోయింది. ఈ ద్రోణాచార్యుడి రథం రెండోసారి విరగగానే దుర్యోధనుడికి అర్థం గాల. ఇదేమిటిది? నా ఆచార్యుడు అసల గుర్రాలతో, రథంతో నిలబడి తన ధనస్సుతో ఉంటే, అసలు అతని వేపుకు బాణాలు వెయ్యటమే చాలా కష్టం. అలాంటిది భీముడు గ్యాప్ ఇవ్వకుండా రథం తర్వాత రథం విరగ్గొడుతున్నాడు. ఇప్పుడు ద్రోణాచార్యుడికి కూడా ఒకటి అర్థమైంది. ఏంటంటే, గ్యాపులో నేను ఇంకొక రథం వచ్చి ఎక్కేసే లోపల కొట్టేస్తున్నాడు. ఎలాగా అని చూస్తుంటే, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి దుర్యోధనుడు 8 రథాల్ని పంపాడంట. 8 రథాల మీదకి ద్రోణాచార్యుడు ఎక్కటం, ఆయన రెడీ అయ్యి కొంచెం ఆ ధనస్సు, బాణాలను పెట్టి ఏసే లోపల ఒక గదొచ్చి పడిపోవటం. అలా 8 రథాల్ని విరగ్గొట్టగానే ద్రోణాచార్యుడు కూడా అలిసి భీముడి వైపుకు చూస్తుంటే, ఆ భీముడు చిరుమందహాసంతో నవ్వుతున్నాడు. నవ్వగానే, ఏంట్రా నవ్వుతావు? ఇంత బాధ పెడుతున్నావు గురువుని, నవ్వుతావేంట్రా నవ్వు? నీకు దమ్ముంటే నేను ఒక రథం మీద కూర్చొని యుద్ధం చేస్తున్నప్పుడు కొట్రా నన్ను అనగానే, గురువుగారు, నేను మీతో యుద్ధం చేయగలనా చెప్పండి? మీ దగ్గర యుద్ధం నేర్చుకున్నవాడిని. నాకేమన్నా మీ అంత ధనుర్విద్య వచ్చా చెప్పండి? నేనేదో గదలవి వేస్తూ ఉంటాను. కాబట్టి నాకు తెలిసిన విద్య నేను చేస్తున్నాను. ఇలాంటివేమీ నేను చెయ్యకూడదు అని అనుకుంటే నన్ను వదిలేయండి. నేను కూడా లోపలికి పోతాను. ఎందుకంటే మా అన్ననిప్పుడు దృష్టద్యుమ్నుడు కాపాడుకుంటాడట. ఇప్పుడు నేను కూడా సాత్యకి తోడై, పాపం సాత్యకి విశేషమైన గాయాలవి జరిగి ఆ భూరిశ్రవను సంహరించాడు కదా. కాబట్టి కృష్ణార్జునులకు ఈ సాత్యకి తోడుగా నన్ను కూడా ఇందులోకి పంపించవలసినది. అంటే, ఏంట్రా నువ్వు వెళ్ళేది? ఇద్దరిని పంపించినందుకే ఈ దుర్యోధనుడు నన్ను మామూలుగా టార్చర్ చేయట్లేదు, నువ్వు కూడా వెళ్తావా? వెళ్ళటం కుదరదు, పాడు కుదరదు అంటే, ఇదంతా వింటున్న దుర్యోధనుడు ఇప్పుడు తన 12 మంది తమ్ముళ్ళని పంపించాడు ద్రోణాచార్యుడికి కాపలాగా. ఇక ఇమీడియట్లీ ద్రోణాచార్యుడి దగ్గరికి ఆ 9వ రథం వచ్చి ఆగి, ఆ రథాల పక్కన 12 మంది తమ్ముళ్ళుంటే, మళ్ళీ ఒక విశేషమైన గదని తీసుకొని వచ్చి ద్రోణాచార్యుడి ఒక రథం వైపు ఉన్న ఒక చక్రాన్ని కొడితే, ఆ చక్రంతో రథం సగం పడిపోతే, ద్రోణాచార్యుడు బ్యాలెన్స్ చేసుకుంటూ జారుతుంటే, ఆ ద్రోణాచార్యుడు రథం ఎక్కి, ద్రోణాచార్యుడి రథం మీద నుంచి ఆ దుర్యోధనుడు ఇంకొక తమ్ముడు రథం మీదకు దూకి ఆ గదతో కొడితే, ఆ దుర్యోధనుడు తమ్ముడు తలబగులుతుంటే, అలా 12 రథాల్లోకి దూకి 12 రథాల్లో ఉన్న దుర్యోధనుడు తమ్ముళ్ళని, వాళ్ళ రథాల్ని విరగ్గొట్టి, తను మంచిగా ఆ గదకి మొత్తం రక్తము, మాంసము అంటుకొని ఉండగా, ఆ గదని భూమి మీదకి కొడితే, ఆ అంటుకున్న మాంసపు ముద్దలు, రక్తం మొత్తం భూమి మీద పడితే, ఆ గదని తీసుకొని వచ్చి తన రథం మీద ఎక్కి, ఆ రథసారథైన విశోకుడితో నవ్వుతూ జోకు వేస్తున్నాడు. ఏంటంటే, దుర్యోధనుడు వాడి తమ్ముళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాల్సింది తీసుకొని వచ్చి అగ్నికి సమిధలను ఆహుతి చేసినట్టు నేనే ద్రోణాచార్యుడి యొక్క రథాల్ని ఎరగొడుతుంటే తెచ్చి నా పక్కన నిలబెడతాడా? ఇది నంచుకొని తినేశాను వీళ్ళ ముగ్గురిని. ఇప్పుడు ఇంకొక రథం వచ్చి ద్రోణాచార్యుడి ముందు నిలిపి, ఇప్పుడు ద్రోణాచార్యుడికి కోపం వచ్చి ఆయన మళ్ళీ రథం ఎక్కి నన్ను కొట్టేసే లోపల, విశోక పక్కన నుంచి వెళ్ళిపో అన్నాడు. అనగానే దుర్యోధనుడు ఒక రథాన్ని తెచ్చి పక్కన పెట్టి ద్రోణాచార్యుడి దాని మీదకు ఎక్కి భీముడిని నిగ్రహించే లోపల లెఫ్ట్ తీసుకొని లోపలికి దూరాడు. ఇది మొత్తం ద్రోణాచార్యుడు చూచాడు, ఇది మొత్తం దుర్యోధనుడు చూచాడు, దుశ్శాసనుడు చూశాడు. సాత్యకి వెళ్ళినప్పుడు తిట్టినట్టుగా, అర్జునుడు వెళ్ళినప్పుడు తిట్టినట్టుగా ఇప్పుడు భీముడు వెళ్ళినందుకు తన గురువుని తిట్టను కూడా లేదు. ఎందుకంటే గురువు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు లోపలికి వెళ్ళనివ్వకుండా. ఇక ఒక్కసారిగా లోపలికి భీముడు వస్తున్నాడన్న సంగతి తెలుసుకొని కర్ణుణ్ణి పిలిచి, కర్ణా, ఈ భీమసేనుడంటే నాకు విపరీతమైన ఆగ్రహమయ్యా, వాణ్ణి చూస్తేనే నాకు ఒళ్ళు మంట. అలాంటి వాడు ఇవాళ నా 12 మంది తమ్ముళ్ళని నా ఆచార్యుడు పర్యవేక్షణలో ఉండగా చంపి, ఆచార్యుడు రథాలని 8ని విరగ్గొట్టి ఇప్పుడు ముందుకు దూసుకు వెళుతున్నాడు. వీడు గాని సాత్యకికి, అర్జునుడికి తోడైతే ఇక లోపల బీభత్సం జరుగుతుంది. కాబట్టి వీడిని లోపలికి వెళ్ళనివ్వద్దంటే, ఎప్పుడూ లేని వింత ఏంటంటే, కర్ణుడి వాళ్ళ 2 సార్లు ఓడిపోయాడు. లోపలికి వచ్చిన సాత్యకి ఓడించి లోపలికి వెళ్ళిపోయాడు. కర్ణుడిని భీముడు ధనుర్విద్యలో ఓడించగలడా అంటే లేదనే చెప్పుకోవాలి. అలాంటిది ఇవాళ భీముడు వైపు నుంచి బాణాలు వెళ్తుంటే కర్ణుడు నిలవలేకపోయాడంట. అసలు నేను వ్యాసభారతాన్ని మళ్ళీ చదివాను అసలు ఈ ఇన్సిడెంట్లో ఎంత నిజం ఉందని. మల్టిపుల్ ప్లేసెస్లో నాకు బోరీలో, కేంజులో అన్నిటి చోట్ల కనపడింది ఇదే విషయం.
భీముడు వేసిన బాణాలని తట్టుకోలేక కర్ణుడు ఓడిపోయాడు. ఇక ఏం చెయ్యాలో అర్థం కాక అసల భీముడు ఇంత బీభత్సంగా ధనుర్విద్యని వెయ్యగలడా అని ఆ దుర్యోధనుడు, కర్ణుడు నిర్ఘాంతపోయి చూస్తుంటే, ఆ కర్ణుడి వైపుకి కొన్ని వందల్లో బాణాలేసి, కర్ణుడు రథం మొత్తం బాణాలు పడేటట్టు చేశాడు. ఇక కర్ణుడు ఏం చెయ్యాలో అర్థం కాక తన యొక్క రథం కిందకు దూరి దాక్కున్నాడంట కర్ణుడు. ఇక భీముడు కర్ణుడు అసల ఆ దగ్గరికి వచ్చి కర్ణుడెక్కడో కనపడక, కర్ణుడు రథం మీదకు దూకి తన యొక్క గదతో కర్ణుడెక్కడున్నాడని ఎతుకుతూ ఉంటే, కర్ణుడు మాత్రం తన రథం కింద దాక్కున్నాడు. కొన్ని చోట్ల తను ఫస్ట్ ఫ్లోర్‌లో ధ్వజం కింద దాక్కున్నాడని ఉంది. ధ్వజం కింద దాక్కున్నాడో, రథం కింద దాక్కున్నాడో, ఆ భీముడు రథం మీదకెక్కేసరికే కర్ణుడు దాక్కున్నాడు. భీముడు ఎతికి ఎతికి ఎక్కడున్నాడురా వీడని చూసే లోపల ఒక్కసారిగా గొరిల్లా యుద్ధంలాగా ఆ ముందు కూర్చున్న భీముడి వైపుకి కర్ణుడు విశేషమైన బాణాలేసేశాడు. చేతిలో కవచం లేదు. ఆ భీముడు తన గదని తిప్పుతూ కర్ణుడేసిన బాణాలని నిగ్రహించి కవచం లేకుండా రథం మీదకొచ్చేశాడు గదా! ఇక ఆ రథం దూకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక ఏనుగు యొక్క శరీరం అంటే ఏనుగు యొక్క కళేబరం వెనకాల కూర్చుండిపోయాడు. ఇక భీముడు కనపడట్లా. కర్ణుడు బాణాలేద్దామంటే గద కనపడట్లా. ఆ ఏనుగు శరీరాల వైపేస్తుంటే ఇక కర్ణుడు ఎంతగానో క్రోధితుడై అర్జునుడిని నిగ్రహించలేక, సాత్యకిని నిగ్రహించలేక ఇక భీముడి చేతిలో కూడా అతను ధనుర్విద్యలో ఓడిపోతే ఇంకా దుర్యోధనుడు ఏం నమ్మకం పెట్టుకుంటాడని చెప్పి ఇక ఆ కొన్ని వందల బాణాలు అలా భీముడు లెగకుండా ఏనుగు యొక్క కళేబరం వెనకాల ఉన్న భీముడి మీదకు వేసేస్తుంటే ఇక భీముడు ఒక్కసారిగా ట్రిగర్ అయి తన గదని పక్కన పెట్టి ఏనుగు యొక్క డెడ్ బాడీస్ని అంటే ఏనుగు యొక్క కళేబరాల్ని ఆ కర్ణుడు రథం మీదకి ఇసిరేస్తుంటే కర్ణుడు కూడా గాల్లోకి లేపిన ఆ శవాలన్నిటినీ కూడా బాణాలతో కొడితే ఆ శవాలు పగిలి ఆ మాంసపు ముద్దలు ఎగిరి ఇలా భీముడి మీదకి కర్ణుడి మీదకి పడుతుందంట. ఇక చనిపోయిన గుర్రాన్ని విసురుతున్నాడు, చనిపోయిన ఏనుగుని విసురుతున్నాడు. అలా విసురుతూ కర్ణుడు కూడా వాటిని విశేషంగా గాయపరుస్తుంటే అసల కర్ణుడికి దొరకకుండా ఆయన బాణదాటికి తగలకుండా ఈ శవాల మధ్యలోంచి భీముడు పరిగెడుతుంటూ ఆ శవాలను కర్ణుడి మీదకు విసురుతుంటే కర్ణుడు బాణాలతో శవాలను కొట్టేస్తుంటే అవి పగులుతుంటే అక్కడ చూడటానికి చాలా రోతగా చికాకుగా ఉంటే ఇక కర్ణుడు కూడా అలిసిన వాడై ఇప్పుడు భీముడు ఇంకొక ఏనుగు శవం వెనకాల ఉంటే అది చూచి ఒరే పిరికి బందా ఎంతకాలంరా ఏనుగు శవాల వెనకాల దాక్కుంటావు నువ్వు, అలాంటిది నా ముందుకు వచ్చి నాతో ధనుర్విద్యను చేయవలసినది అంటే భీముడికి కవచం లేదు, భీముడికి గద లేదు, భీముడికి రథం లేదు. ఎందుకంటే రథం దూకి యుద్ధం చేస్తున్నప్పుడు చేశాడు కదా, ఇది రథం దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు. ఇప్పుడు భీముడు అన్నాడు, నీకు సిగ్గుందటట్రా కర్ణ, ఇంతసేపు నేను ఓడించి నేను నీ రథం మీదకు దూకితే నా గదతో దాక్కున్నవాడివి నువ్వు ఈ డైలాగ్ కొట్టచ్చా? కాబట్టి నువ్వు దాక్కున్నావు కాబట్టి నేను దాక్కున్నాను. సరే అది కాదు ఇది కాదు, నువ్వు నీ ధనస్సుని పక్కన పడేసి నువ్వు గద తీసుకొని నాతో మల్ల యుద్ధానికి రా చూసుకుందాం అన్నాడు భీముడు. మల్ల యుద్ధానికి రా చూచుకుందాం అన్నగానే కర్ణుడు ఏమక్కర్లేదు, నువ్వు పెరిగి పొందవి, నీ స్థాయికి తగ్గ వాళ్లతో నువ్వు యుద్ధం చేసుకోవరా భీమసేన, లేకపోతే నువ్వు ఆ వంటగదిలో వెళ్ళి ఆ వంటగదిలోనే బ్రతికి ఆ వంటగదుల్లో నువ్వు వండుకున్నవి నువ్వే తిని నువ్వు అక్కడే తగలడు. కాబట్టి నాలాంటి మహావీరులతో యుద్ధం చేయడానికి ఇంకొకసారి ప్రయత్నించవద్దు అని భీమసేనుణ్ణి అంటుండగా ఈ మాట అర్జునుడి చెవున పడింది. అర్జునుడు తన రథాన్ని తీసుకొని వచ్చాడప్పటికి ఆల్మోస్ట్ ఇంకా ఇంత బీభత్సం జరుగుతుండగా సూర్యాస్తమయం ఆల్మోస్ట్ అవ్వవచ్చింది. అది చూచి కర్ణుడు వేపుకి నా అన్నైన భీమసేనుణ్ణి ఇంత మాట అంటావా, మీలో కనీసం ఒక బేసిక్ ధర్మం కూడా లేదు, భీముడు రథం దూకినప్పుడు దాక్కున్నవాడివి, చేతిలో ఏమీ లేనప్పుడు తనను తను కాపాడుకోవటానికి కవచాన్ని అడ్డం పెట్టుకున్నట్టు ఏనుగు శరీరాలని అతను కవచంగా పెట్టుకుంటే ఇంత మాట అంటావా కర్ణ, నేను నిన్ను చంపేస్తాను. అదే కాక నువ్వు ఏ అభిమన్యుడినైతే వెనక నుంచి వెళ్ళి వింటినారిని కొట్టావో నేను నీ కొడుకుని అలాగే కొట్టి నీ ముందే చంపేస్తాను. వృషసేనుడు కర్ణుడి యొక్క కొడుకు, వాడిని నేను ఇలాగే చంపుతానని అక్కడ శపథం చేశాడు కర్ణుణ్ణి.
ఒక్కసారిగా కర్ణుడి యొక్క కొడుకుని కొట్టేస్తానన్న సంగతి అర్జునుడు శపథం చేసిన తర్వాత కర్ణుడు గుండె జారినంత పనయింది. ఎందుకంటే తన కొడుకంటే కర్ణుడికి చాలా ఇష్టం. ఎవరి కొడుకులన్నా వాళ్ళకిష్టం. కానీ అర్జునుడు శపథమే చేసేసాడిప్పుడు. అంటే ఖచ్చితంగా చేస్తాడు. ఇక దుర్యోధనుడు వైపుకు చూసి, ఇక దుర్యోధనుడు ఏంటి ఈ పరిస్థితి అని నిర్ఘాంతపోయి కర్ణుడు, దుర్యోధనుడు చూస్తుండగా ఇక ఆ శవాల మధ్యలోంచి లేచి తన రథం మీద కూర్చున్న భీమసేనుడు కర్ణుడి వైపుకు మళ్ళీ బాణాలేయటం మొదలుపెట్టాడు. ఒకసారిగా అర్జునుడు ఇలాంటి శపథం చేసి ముందుకు దూసుకెళ్ళిపోయాడు. మళ్ళీ భీమసేనుడు తన రథాన్నెక్కాడు. ఇప్పుడు కర్ణుడిని కాపాడటానికి అంటే కర్ణుడు వైపు యుద్ధం చెయ్యటానికి ఇప్పుడు దుర్యోధనుడు తరఫున ఇంకొక 23 మంది దుర్యోధనుడు తమ్ముళ్ళు వస్తే భీముడిది చూసి పండగే. ఎందుకంటే వీడెవడండి బాబు అసలు వాళ్ళ తమ్ముళ్ళని కాపాడుకోవాల్సినది తమ్ముళ్ళనే పెట్టి యుద్ధం చేపిస్తున్నాడు. ఎందుకు దుర్యోధనుడు చేపిస్తున్నాడంటే జయద్రథుడిని వాళ్ళందరూ అక్కడ కాపాడుతూ లోపల ఉండిపోయారు. అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యులందరూ అక్కడ లోపల ఉన్నారు. కాబట్టి వీళ్ళ వైపు ఉన్న వాళ్ళనే పెట్టుకుంటున్నాడు. ఇక కర్ణుడు చూస్తుండగా 23 తమ్ముళ్ళని మళ్ళీ భీమసేనుడు హతమార్చాడు. అది చూచి ఇక దుర్యోధనుడు నిర్ఘాంతపోయి కర్ణుడి వైపుకు చూచి, నువ్వు కనీసం నా తమ్ముళ్ళను కూడా కాపాడలేకపోయావు. ఇంతకు ముందు జరిగిన యుద్ధం అంటే 12వ రోజు యుద్ధంలో కూడా కర్ణుడు తన దుర్యోధనుడు తమ్ముళ్ళను కాపాడలేకపోయాడు. ఇవాళ జరిగిన యుద్ధంలో కూడా ఇక కర్ణుడు 23 దుర్యోధనుడు తమ్ముళ్ళను కాపాడలేకపోగా తల కింద వంచుకొని కర్ణుడు చూస్తుండగా అక్కడ దుర్యోధనుడు ఒక మాట అన్నాడు. ఇక అయ్యిందేదో అయ్యింది, సంధ్యా సమయం దగ్గరకొచ్చేలా ఉంది, అందరం వెళ్ళి ఆ జయద్రథుడిని కాపాడుకుందామని చెప్పి ఆ శుచీముఖ వ్యూహమైన మధ్యలో వ్యూహంలో కృపాచార్య, కృతవర్మ, కర్ణ, దుర్యోధన, దుశ్శాసన ఇక మిగతా మిగిలిన రాజులందరూ అక్కడ చేరి అక్కడే ఉన్నారు. ఇదిలా జరుగుతుండగా ద్రోణాచార్యుడు అటువేపు ఇంక దృష్టద్యుమ్నుడితో భీకరమైన యుద్ధం చేసి ఎలా అయినా ఇవాళ ధర్మరాజుని పట్టుకుందాం అని అనుకుంటున్న టైంలో ఆ ద్రోణాచార్యుడి మీదకి శిశుపాలుడు కొడుకైన దృష్టకేతు వచ్చాడు. ఆ దృష్టకేతువు విశేషమైన బాణాలను వేసి ద్రోణాచార్యుడి కవచాన్ని, ద్రోణాచార్యుడి యొక్క ధనస్సును విరిచే ప్రయత్నం చేస్తుంటే ఆ ద్రోణాచార్యుడు ఒక పొదునైన బాణంతో కొట్టేస్తే దృష్టకేతువు కింద పడ్డాడు. ఇవాళ శిశుపాలుడు కొడుకు ద్రోణాచార్యుడి చేతిలో ధర్మరాజుని కాపాడుతూ దృష్టద్యుమ్నుడు పక్కన దృష్టకేతువు పడిపోయాడు. అసలు శిశుపాలుడిని చంపిందే శ్రీకృష్ణుడు. తన తండ్రిని చంపిన శ్రీకృష్ణుడే దేవదేవుడని ఎరిగి ఇవాళ దృష్టకేతు వచ్చి వీళ్లతో యుద్ధం చేస్తున్నాడు. అలాంటి దృష్టకేతు అస్తమించాడు. అది చూచిన కృష్ణుడికి ఇంకా బాగా ట్రిగర్ అయ్యింది. ఇక అర్జునుడికి కూడా ట్రిగర్ అయ్యింది. అంటే వాళ్ళ వైపు ఉన్న యోధులు నమ్మకంతో శ్రీకృష్ణ పరమాత్మ యందు శరణాగతి భావనతో వచ్చి యుద్ధం చేస్తున్న వాళ్ళు ఇక ఎలాగైనా కొట్టేయాలిగ జయద్రథుడిని అని చూడటానికి ప్రయత్నిస్తుంటే ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చూస్తూ ఆ దృష్టకేతువు పడిపోగానే అది చాలా బాధపడ్డ అర్జునుడు సంధ్యా సమయానికి ఇంకా కొన్ని నిమిషాలు మాత్రమే ఉంది. కాబట్టి అర్జున, సమయం వేస్ట్ చేయకుండా అటువేపు కర్ణ, శల్య, కృతవర్మ, అశ్వత్థామ ఇత్యాదులందరూ కాపాడుతున్నారు. అసలు జయద్రథుడు ఇప్పటి వరకు మనకు కనపడిందే లేదు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు వెళ్ళి యుద్ధం చేయవలసినదంటే మొత్తం వీరులందరూ ఒకటయ్యి అర్జునుడి మీదకి, కృష్ణుడి మీదకి బాణాలు వేసేస్తుంటే ఆ బాణాలను నిగ్రహించడానికి కృష్ణార్జునులు వారి వారి కవచములను అడ్డం పెట్టుకొని ఇక గాంధీవాన్ని తీసి దాని యొక్క 100 వింటినారులనన్నీ ఎక్స్పాండ్ చేసి ఇక సవ్యసాచిగా 2 చేతుల్లోనూ బాణాలు వేసి విశేషమైన జననష్టాన్ని ఆయన కలిగిస్తూ ఉండగా ఒక క్షణం కృష్ణుడికి ఒకటి అర్థమైంది. ఏమిటంటే ఏ అధార్మికులకి ఎంత అధర్మంగా వారు యుద్ధం చేసి అభిమన్యుణ్ణి చంపారో అలాంటి ఒక అధర్మం యొక్క రుచి వాళ్ళకి చూపించాలి. వాళ్ళు కేవలం మనుషులు. వాళ్ళు లోకల్‌గా ఉన్న చీప్ టాక్టిక్స్ యూజ్ చేసి ఇలాగ రథం లేని వాడిని, ఆయుధం లేని వాడిని వెనక నుంచి కొట్టేసి అలా చేస్తారు గదా! ఇంతమంది అక్కడ కలిసి అభిమన్యుణ్ణి చంపారు. కాబట్టి వాళ్ళకి ఆ యొక్క ఆ మోసము యొక్క రుచి చూపిద్దామని అసలు జయద్రథుడు బయటికి కనబడనే లేదు.
ఏం చేశాడంటే తన యొక్క సుదర్శన చక్రాన్ని సూర్యుడికి అడ్డంగా పెట్టేశాడు. ఎప్పుడైతే తన యొక్క సుదర్శన చక్రాన్ని ఇదంతా అర్జునుడికి తెలీదు. అర్జునుడు తను యుద్ధం చేస్తూనే ఉన్నాడు ఆ గాంధీవాన్ని పెట్టి. అడ్డం పెట్టేశాడు. ఒకసారిగా అస్తమయం జరిగినట్టుగా సూర్యుడు ఎరుపెక్కి, సూర్యాస్తమైనట్టుగా ఒక మేఘం అడ్డొచ్చినట్టు వచ్చేసి, ఆ రోజు సంధ్య అయిపోయింది. అది చూచి ఇమ్మీడియేట్‌లీ అక్కడ లోపల రథం కింద నుంచి రథం టాపుకు లేచి జయద్రథుడు వాడి షర్టు గిట్టు తీసి ఇక అర్జునుడు చంపలేకపోయాడు. ఇక సూర్యాస్తమయం అయిపోయింది. కాబట్టి మనం గెలిసాము. ఇక దుర్యోధనుడికి చెప్తున్నాడు, "అరే దుర్యోధన మనం గెలిసాము. ఇక ఈ రాత్రికి అర్జునుడు సూసైడ్ చేసుకోవాల్సిందే" అని చెప్పగానే ఒక్క నిమిషం వాళ్ళు ఏం విన్నారో ఒక్కసారిగా కౌరవుల వైపు అందరికీ అబ్బబ్బబ్బా! ఎంత ఉపశమనం కలిగింది. ఇంత యుద్ధం చేసి మనం ఇప్పుడు అర్జునుడు యొక్క చావుకు కారణమవుతున్నాం అని ఒక్కసారిగా అందరూ కేరింతలు కొడుతుండగా, ఇప్పుడు కృష్ణుడికి ఒక్కసారి వెనక్కి తిరగానే అర్జునుడు ముఖంలో ఒక పజిల్. అదేమిటిది ఇలా అయిపోయిందని అనుకుంటున్న టైంలో అర్జునుడికి కృష్ణుడు చెప్పాడు, "కరెక్ట్‌గా బాణాన్ని రెడీ చేసుకో. ఒక్క క్షణంలో మళ్ళీ సూర్యోదయం జరుగుతుంది. కనబడుతున్నాడు ఇప్పుడే జయద్రథుడు. వాడు కనబడుతూ నువ్వు కొట్టేయాల్సింది" అనగానే కృష్ణుడు ఈ మాట వెనక్కి తిరిగి అర్జునుడికి చెప్పగానే మళ్ళీ ఒక మబ్బు తొలగినట్టుగా సూర్యుడు తన పునఃాకృతిని పొంది మళ్ళీ వైబ్రెంట్‌గా సూర్యుడు మెరుస్తుంటే కౌరవులంతా ఒక్కసారిగా చీకటైపోయింది. ఇప్పుడు చూస్తేనేమో సూర్యుడు ఇంత మెరిసిపోతున్నాడు ఏమిటి అని సూర్యుడిని చూచి కృష్ణుడిని చూచే లోపల కృష్ణార్జునులని ఒక బాణం తీసి కోలాహలంగా అరుస్తున్న జయద్రథుడు కంఠాన్ని కొట్టేస్తే ఆ బాణం వెళ్ళి జయద్రథుడి యొక్క తలను తీసేసి అది కింద పడుతుంది తల. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, "అర్జునా తల కింద పడిందో నువ్వు పోతావు." ఎందుకంటే జయద్రథుడికి ఒక విచిత్రమైన వరం ఉంది. ఏమిటంటే చిన్నప్పుడు వాడొక రోజు ఆడుకుంటున్నప్పుడు ఆకాశవాణి పలికి ఏమరుపాటుగా ఉన్న ఒక క్షణంలో, నీ కొడుకు ఏమరుపాటుగా ఉన్న క్షణంలో ఒకడు కొట్టేస్తాడు, వాడి తల విరిగి నేల మీద పడిపోతుంది అని చెప్తే వృద్ధక్షత్రుడైన తన తండ్రి, ఎవడి వల్లైతే నా కొడుకు తల కింద పడిపోతుందో వాడి తల 1000 ఒక్కలై వాడు చనిపోవుగాక అని ఒక శాపం పెట్టాడు. కాబట్టి వాడి తల కింద పడిందో నువ్వు పోతావు. నేను అందుకే చెప్పా, ఇష్టం వచ్చినట్టుగా శపథాలు చెయ్యకూడదు. నీ శపథాలను నిర్వర్తించడానికి శివకేశవులిద్దరూ కష్టపడుతున్నారు. ఇవాళ అర్జునుడు వేసిన శపథాన్ని నెరవేర్చడానికి శివుడి యొక్క ఆయుధాలు, కృష్ణుడి యొక్క సమయస్ఫూర్తి 2 తోడవుతున్నాయి. కాబట్టి ఆ తల కింద పడకుండా తలని కొట్టేయాలంటే ఆ గాంధీవంలోంచి కొన్ని బాణాలు తల మీద కొడుతుంటే తల మళ్ళీ గాల్లోకి ఎగురుతుంటే ఇక అది చూచి సైంధవుడు తల కింద పడిపోయిందని ఒక ఉగ్ర ఆవేశంతో అశ్వత్థామ, కృతవర్మ, కర్ణ, ద్రోణ ఇలాంటి వాళ్ళందరూ అర్జునుడి వైపుకు భీకరమైన వానవృష్టిగా వేసేస్తుంటే ఒక చేత్తో ఆ జయద్రథుడి యొక్క తలతో బంతులాట ఆడుకుంటూ ఇంకొక చేత్తో ఇంతమందితో యుద్ధం చేస్తున్నాడు అర్జునుడు. అది చూచిన శ్రీకృష్ణుడు ఎంతగానో మురిసిపోయాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా! అంటే అర్జునుడికున్న నైపుణ్యం చూడండి, ఆ కాన్ఫిడెన్స్ చూడండి. ఇక ఎప్పుడైతే ఆ సైంధవుడి తల, జయద్రథుడి తల బంతి ఆట ఆడుకుంటూ ఇటువైపు బాణాలేస్తున్నాడో ఎవ్వరూ అర్జునుడిని నిగ్రహించలేకపోతున్నారు. ఇక సూర్యాస్తమయం అయ్యి ఇప్పుడు నిజమైన సూర్యుడు ఇంక కిందకు దిగుతూ ఎరుపెక్కి కిందకు దిగుతుంటే ఇక చాలా తక్కువ సమయం ఉంది. ద్రోణాచార్యుడు చెప్పాడు దుర్యోధన కృతవర్మలకి, చాలా తక్కువ సమయం ఉంది, కొన్ని నిమిషాలున్నాయి ఇప్పుడంతే. ఈ జయద్రథుడి తలని కొట్టనివ్వకుండా అర్జునుడిని నిగ్రహించగలిగితే ఆ జయద్రథుడి తల కింద గానీ పడిపోతే అర్జునుడు చచ్చిపోతాడు. కాబట్టి మీకు ఇంకా ఒక ఛాన్స్ ఉంది. కాబట్టి అందరూ కలిసి ఒకటే అర్జునుడిని నిగ్రహించవలసినదంటే ఒక చేత్తో జయద్రథుడి తల కొట్టటం, ఒక చేత్తో బాణాలెయ్యటం. మొత్తం అటువైపున్న వాళ్ళందరూ సోమదత్త, బాహ్లీక, కృతవర్మ, శల్య, శకుని,
దుర్యోధన మిగతా మిగిలిన కొందరు తమ్ముళ్ళందరూ కలిసి ద్రోణాచార్యులతో పాటు అర్జునుడిని నిగ్రహించి అసలు జయద్రథుడి తలని బంతులాట ఆడనివ్వకుండా ఆపితే చాలనుకుంటున్న తరుణంలో, సూర్యాస్తమయం అయిపోతున్న తరుణంలో కృష్ణుడు వెనక్కి తిరిగి, ఇంకా దేనికి వెయిట్ చేస్తున్నావు? రాత్రి శివుడు నీకొక బాణాన్నిచ్చాడు. ఆ బాణం ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నావు? అంటే ఇక్కడ అన్ని చోట్ల పాశుపతాస్త్రం అని అనుకుంటున్నారు. పశుపతి ఇచ్చిన అస్త్రం, అందుకు దానికి పాశుపతాస్త్రం అనే పేరు తప్ప పాశుపతాస్త్రం అనే ప్రళయకాలమునందు వాడే అస్త్రం కాదిది. ఆ రాత్రి అందుకే కృష్ణుడు కైలాసానికి తీసుకువెళ్ళాడు. ఆ పశుపతి ఇచ్చిన ఈ అస్త్రాన్ని, ఈ విశేషమైన బాణాన్ని తీసి ఒక్కసారిగా వేస్తే ఆ బంతులాటగా ఆడుకుంటున్న జయద్రథుడి తలకు తగిలి తల వెళ్ళి ఎక్కడో హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకుంటున్న వృద్ధక్షత్రుడని తన తండ్రి చేతిలో తలపడితే, ఒక్కసారిగా తను తపస్సు నుంచి బయటికి వచ్చిన వాడై చేతిలో ఏదో తలపడిందని తలని తోసేస్తే ఆ తల కిందకు డ్రొల్లి, ఆ తల తన వల్ల కిందకు డ్రొల్లింది కాబట్టి వృద్ధక్షత్రుడు తల పగిలి వృద్ధక్షత్రుడు చచ్చిపోయాడు. అంటే జయద్రథుడు, వృద్ధక్షత్రుడు ఇద్దరు ఒకే బాణానికి 2 పిట్టల్లాగా ఇద్దరు చనిపోయారు. అసలా అస్త్రం శివుడి యొక్క అనుగ్రహంతో అర్జునుడు వేస్తే అది వెళ్ళి కొన్ని లక్షల మైళ్ళ దూరాన వెళ్ళి వృద్ధక్షత్రుడి చేతిలో పడడం అంతా ద్రోణాచార్యుడు చూసి ఇక అనగలిగిందే ఉంది. దుర్యోధనుడు వైపు తిరిగి ధర్మో రక్షతి రక్షతః, వాళ్ళు ధర్మాన్ని నమ్ముకున్నారు, శివకేశవులు వారికి తోడయ్యారు. ఇంకా ఎవరు నాయనా వాళ్ళని చంపగలటం? వెళ్తే మనం ఇంకా క్యాంపుకి వెళ్ళి స్నానాలు చేసి తిండి తిందాం, ఇక పదండి అని చెప్పి ద్రోణాచార్యుడు ఆయన యొక్క శంఖనాదాన్ని ఆయన పూరిస్తుండగా, కృష్ణుడు తన యొక్క పాంచజన్యాన్ని పూరిస్తుండగా ఇవాళ ఈ జయద్రథుడి వత ఇన్ని మలుపులు తిరుగుతూ ఇలా ముగిసింది. మళ్ళీ మనం 14వ రోజులో ఇంకా ఏం జరగబోతుంది అని మనం తరువాయి పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ప్రీణయామో వాసుదేవం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. హరే కృష్ణ.